ఓకేనా. సో ఫస్ట్ యూస్ కేస్ చాట్ బోట్. చాట్ బోట్ ఏంటి, మనకు ఫస్ట్ వచ్చిన చాట్ బోట్ ఏంటంటే సో మనకు ఫస్ట్ వచ్చింది చాట్ బోట్. బేసిక్గా ఏఐలో ఫస్ట్ రిలీజ్ చేసింది ఇలాంటి చాట్ బోట్. అంటే మనం ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే అది అర్థం చేసుకొని ఆన్సర్ ఇవ్వగలదు అనమాట. అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ అనేవి దానికి వచ్చాయి. అంటే ఆ టూల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెయిన్ కోర్ క్యాపబిలిటీ ఏంటంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, మనం మాట్లాడుకునేది అది అర్థం చేసుకోగలుగుతుంది అనమాట. ఓకేనా. అంటే మనకి మన ప్రాబ్లం ఏంటి, మనం ఏం మాట్లాడుతున్నామో అర్థం చేసుకోగలుగుతుంది. దాంతోపాటు మెమొరీ కూడా ఉంది దానికి. మెమొరీ కూడా ఉందంటే మనం పాస్ట్ కన్వర్జేషన్స్ ఏమైనా ఉన్నాయంటే అది గుర్తుపెట్టుకోగలుగుతుంది. అంటే నువ్వు నేను మాట్లాడుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు ఏం మాట్లాడాను అని అడిగినప్పుడు అది దానికి దాని దగ్గర నాలెడ్జ్ కూడా ఉంటుంది. ట్రెడిషనల్గా అంతకుముందు ఏముండేవి, ఈ ఏఏ చాట్ బోట్స్ రాకముందు మనకి బ్రౌజర్స్ ఉండేవి. ఏవి, క్రోమ్ కానీ ఎడ్జ్ కానీ అలాంటివి ఉండేవి. అందులో ఏంటి, నువ్వు వెళ్ళి ఏదైనా సెర్చ్ చేసుకుంటే అది రిలవెంట్ లింక్స్ ఇచ్చేది. ఆ లింక్స్లోకి వెళ్ళి నువ్వు సెర్చ్ చేసుకోవాలి, మళ్ళీ నీకు కావాల్సిన డేటా అందులో ఉందో లేదా అనేది. అలానే నువ్వు ఆ క్వశ్చన్ మార్చేసి వేరే క్వశ్చన్కి వెళ్తే ఆ క్వశ్చన్ రిలేటెడ్ డీటెయిల్స్ వచ్చేవి. సో ఒకదానికి ఒక లింక్ లేదనమాట. అంటే మనం మాట్లాడేది అర్థం చేసుకోవడానికి అది లేదు. మనం జస్ట్ ఏదైనా ఒక క్వైరీ ఇస్తే దాని రిలవెంట్ సర్చ్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట, పేజ్ ర్యాంకింగ్ అల్గోరిథం యూస్ చేసి. ఎప్పుడైతే చాట్ బోట్స్ వచ్చాయో మనకి ఫ్రంట్ బ్యాక్ అండ్ ఫోర్త్ మనం ఒక హ్యూమన్తో మాట్లాడినట్టే మాట్లాడొచ్చు చాట్ బోట్తో. దానికి మెమొరీ అనే ఫ్యూచర్ కూడా ఉంది. దానికి మెమొరీ, చాట్ బోట్స్కి మెమొరీ ఎలా వచ్చింది? ఎందుకు చాట్ బోట్స్ పాస్ట్ డేటాని మనం అర్థం చేసుకొని ఆన్సర్ ఇవ్వగలుగుతుంది ఎలాగా? స్టోర్ చేసుకుంటుంది ఈ డేటాని. మనం ఎప్పుడైతే మనం ప్రాంప్ట్ మీ ఇక్కడ చూస్తే ప్రాంప్ట్ అని స్క్రీన్లో. స్టోర్ చేసుకుంటుంది. షేర్ అవ్వట్లేదు. యా, ఇక్కడ చూస్తే మనకి ఎవ్రీ టైం మనం ఎల్ఎల్ఎంకి ఒక క్వైరీ ఇచ్చేటప్పుడు, ఒక ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ఈ ప్రాంప్ట్లో మన క్వశ్చనే కాకుండా పాస్ట్ హిస్టరీ కూడా ఇస్తున్నాం. పాస్ట్ హిస్టరీ ఏంటి, మనం ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఉమ్, అర్థమైందా? సో దీనికి నేను చూపించాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కోపైలట్ తీసుకుంటే, సో ఇప్పుడు నేను యూజర్ని, ఫస్ట్ యూజర్ని నేను ఒక చాట్ స్టార్ట్ చేస్తున్నా. ఏమని స్టార్ట్ చేసిన, హాయ్ మై నేమ్ ఈస్ మోహన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 45 and 35 అని అడిగాను అనుకో, ఏమని ఉమ్, ఇస్తుంది, నేను చెప్తున్నా దీనికి నా ఫస్ట్ యూజర్ క్వశ్చన్. సో ఇది ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు ఆన్సర్ ఇస్తుంది. ఈ యూజర్ క్వశ్చన్ కదా. సో ఇదే నేను ఇనీషియల్గా ఐ మీన్ చార్ట్ స్టార్ట్ చేశాను. ఇనీషియల్గా ఫ్రెష్గా చార్ట్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇది నా ఫస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇది లాస్ట్ వీకే డిస్కస్ చేసాం. సో ఏమవుతుంది, ఇది ఫస్ట్ నేను పంపిస్తున్న ఫస్ట్ క్వశ్చన్, అంతే కదా. సో నాకు ఇంతకుముందు నేనేం క్వశ్చన్స్ లేదు, ఇంతకుముందు ఏ క్వశ్చన్స్ అడగలేదు, పాస్ట్ హిస్టరీ ఏం లేదు. ఇదే నా ఫస్ట్ క్వశ్చన్. సో ఏమవుతుంది, పాస్ట్ హిస్టరీ ఏం లేదు. సో నేను న్యూ యూజర్ క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు ఇది ఎల్ఎల్ఎంకి పంపిస్తున్నాను. ఎప్పుడైతే నేను సెండ్ క్లిక్ చేస్తానో నాకు ఇనీషియల్గా ఇది ఫ్రెష్ చార్ట్ కాబట్టి పాస్ట్ హిస్టరీ లేదు. సో ఎప్పుడైతే సెండ్ క్లిక్ చేసానో అది ఆన్సర్ ఇస్తుంది. ఏమవుతుంది, ఈ క్వశ్చన్ ఎల్ఎల్ఎంకి వెళ్ళింది, రెస్పాన్స్ యూజర్కి ఇచ్చింది. సో యూజర్కి ఇలా రెస్పాన్స్ వచ్చింది కదా. ఇప్పుడు నేనేంటి మళ్ళీ అడుగుతాను, మల్టిప్లై మల్టిప్లై ద రిజల్ట్ విత్ 2. ఓకేనా. సో నేను ఇది సెకండ్ క్వశ్చన్ కదా. సో ఇది నా యూజర్, ఇది న్యూ యూజర్ క్వశ్చన్, అంతే కదా. ఇది న్యూ, ఇప్పుడు నేను ఏదైతే టైప్ చేశానో అది న్యూ యూజర్ క్వశ్చన్. పాస్ట్ క్వశ్చన్ ఏంటి, పాస్ట్ హిస్టరీలో ఏముంది, ఇదంతా ఉంది. సమ్ ఆఫ్ క్వశ్చన్ ఉంది అండ్ ఆల్సో ఆన్సర్ కూడా ఉంది. డేటా. సో ఇక్కడ చూస్తే పాస్ట్ హిస్టరీ అంటే ఏంటి, క్వశ్చన్ ఆన్సర్. ఇంతకు ముందు క్వశ్చన్ ఆన్సర్ కూడా పాస్ట్ హిస్టరీలో యాడ్ అయిపోతాయి అనమాట. ఎప్పుడైతే రెస్పాన్స్ వస్తుందో రెస్పాన్స్ అనేది పాస్ట్ హిస్టరీలో యాడ్ అయిపోద్ది మెమొరీలో. ఓకేనా. సో నేను కొత్త క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఎల్ఎల్ఎంకి ఈ క్వశ్చన్ ఒకటే వెళ్దు, ఈ పాస్ట్ హిస్టరీ కూడా వెళ్తుంది. పాస్ట్ హిస్టరీ ఏంటంటే ఈ క్వశ్చన్, ఈ ఆన్సర్, ఈ క్వశ్చన్ ఆన్సర్, ఈ క్వశ్చన్ మూడు వెళ్తాయి ఎల్ఎల్ఎంకి. అలా ఎల్ఎల్ఎంకి ఓల్డ్ హిస్టరీ పైన గ్రిప్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను ఎంటర్ చేశాను, ఇప్పుడు ఏం చేస్తుంది, ఆన్సర్ ఇస్తుంది. ష్యూర్ థింగ్, యువర్ ప్రీవియస్ రిజల్ట్ వాజ్ 80 మల్టిప్లైడ్ బై 2 విచ్ ఇస్ 160. సో ఇక్కడ 80 కదా.
సో రిజల్ట్, నేను రిజల్ట్ అనేది స్పెసిఫిక్గా చెప్పలేదు ఏంటి రిజల్ట్ అనేది, బట్ అదే అర్థం చేసుకుంది మన పాస్ట్ కన్వర్సేషన్ నుంచి. ఇప్పుడు నేను ఒక కొత్త క్వశ్చన్ ఇచ్చాను అనుకో, మళ్ళీని మల్టిప్లై ద రిజల్ట్ విత్ 20. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ప్రాంప్ట్ ఏమవుతుంది ఎల్ఎల్ఎంకి? పాస్ట్ హిస్టరీలో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? పాస్ట్ టూ హిస్టరీలో క్వశ్చన్స్ ఈ టూ కన్వర్సేషన్ ఆన్సర్ మొత్తం డిఫరెంట్ ఉంటాయి. ఉంటాయి. పాస్ట్ హిస్టరీలో ఈ కన్వర్సేషన్స్ మొత్తం ఉంటాయి. అండ్ ఆల్సో ఈ క్వశ్చన్ కూడా యాడ్ అవుతుంది. ఇది న్యూ యూజర్ క్వశ్చన్, పాస్ట్ హిస్టరీలో ఈ డేటా అంతా ఉంటుంది. సో అంతా కలిపి మనకి యూజర్ ఎల్ఎల్ఎంకి వెళ్తుంది. ఎల్ఎల్ఎంకి వెళ్తే మనం ఇప్పుడు క్లిక్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఆన్సర్ ఇవ్వగలుగుతుంది అనమాట. అలా చాట్ బోట్కి మెమొరీ అనేది కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయింది. సో ఇక్కడ నేను ఏం చెప్పాను లాస్ట్ వీక్, మెమొరీ ఎక్కువ అవుతున్న కొద్దీ ఏం ఇంక్రీజ్ అవుతుంది? కాస్ట్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. టోకెన్స్. ఎందుకంటే ఇన్పుట్ టోకెన్స్ అనేవి ప్రతి క్వశ్చన్కి ఇంక్రీజ్ అవుతా ఉంది, ఎందుకంటే పాస్ట్ హిస్టరీ అంతా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ఎల్ఎల్ఎం లిమిటేషన్ ఒకటి చెప్పాను ఏంటి, ఎల్ఎల్ఎంకి మనం క్వశ్చన్ లెంత్ ఎంత కావాలంటే టోకెన్స్ అంత ఇవ్వలేము. దేర్ లిమిట్ లిమిటెడ్ ఉంటుంది, టోకెన్స్ కాంటెక్స్ట్. చెప్పు. లిమిటెడ్ టోకెన్స్ తీసుకోవడానికి లిమిట్ ఉంటది. అది మనం తీసుకున్న చాట్ బాట్ బట్టి ఉంటది. ప్రతి యా చాట్ బాట్ కి కొన్ని లిమిట్ అని ఉంటది. ఆ చాట్ బాట్ అంతే కన్వర్జేషన్ యూజ్ చేసుకుంటది. యా చాట్ బోట్ అంటే బేసిక్గా ఎల్ఎల్ఎంకి క్వశ్చన్ కాంటెక్స్ట్ లెంత్ ఒక లిమిట్ ఉంటుంది అనమాట ప్రతి ఎల్ఎల్ఎంకి. సో బేసిక్ ఇక్కడ ఏంటి, ఇది ఏ ఎల్ఎల్ఎం యూస్ చేస్తుంది? GPT 5.1 యూస్ చేస్తుంది. జీపీటీ ఎవరిది? ఓపెన్ ఏఐ ఎవరిది? ఓపెన్ అయ్యి. సో ఇది GPT 5.5, 5.1 మోడల్ యూస్ చేస్తుంది కాబట్టి దీనికి కాంటెక్స్ట్ లెంత్ ఉంటుంది అనమాట, లిమిట్. మనం అడిగాం అనుకో, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, మ్యాక్స్ కాంటెక్స్ట్ లెంత్, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ లెంత్ ఆఫ్ GPT 5.1 అని అడిగితే ఏం ఇస్తుంది ఆన్సరు? విత్ సమ్ ఇంప్లిమెంటేషన్ సపోర్టింగ్ అప్ టు 1000, 1 lakh, 10 lakhs టోకెన్స్ వరకు ఇది ఇవ్వగలుగుతుంది అనమాట. ఓకేనా? ఇది చూస్తే ఇక్కడికి ఇక్కడ ఎంత ఇంప్రూవ్ అయింది చూడండి. ఇంతకు ముందు 4000 టోకెన్స్ ఉండేవి, ఇప్పుడు GPT 5.1తో 10,000 టోకెన్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇనీషియల్ డేస్లో 3000 to 4000 కాంటెక్స్ట్ లెంత్సే ఉండేవి. అర్థమైందా కాంటెక్స్ట్ లెంత్ అంటే ఏంటో? కాంటెక్స్ట్ లెంత్ అంటే మనం ఇచ్చే ఇన్పుట్ టోకెన్స్ అనమాట. టోకెన్స్ అంటే ఏంటి? కైండ్ ఆఫ్ వర్డ్ని ఒక టోకెన్ అనుకోవచ్చు. బేసిక్గా టోకెన్ అంటే వర్డ్ కాదు, బట్ ఫర్ అండర్స్టాండింగ్ ఇప్పటికల్లా మీరు ఒక వర్డ్ అంటే ఒక టోకెన్ అనుకోండి. ఇప్పుడు ఎపియర్స్ అనేది ఒక టోకెన్, టూ అనేది ఒక టోకెన్, ఎక్స్టెండ్ అనేది ఒక టోకెన్. అలాగా GPT 5.1కి మనం 10 lakh టోకెన్స్ ఇవ్వచ్చు. అంతకన్నా ఎక్కువ టోకెన్స్ ఇస్తే ఎల్ఎల్ఎం యాక్సెప్ట్ చేయదు అనమాట. అది కాంటెక్స్ట్ లెంత్, ఎల్ఎల్ఎం కాంటెక్స్ట్ లెంత్. అర్థమైందా? అర్థమైంది ఇంతవరకు? క్లియర్ కదా? ఇప్పుడు చూసారా, GPT 1 2008లో రిలీజ్ అయింది, ఓన్లీ 512 టోకెన్సే. అంటే నువ్వు మోర్ దాన్ 512 వర్డ్స్ ఇవ్వలేవు అనమాట ఆన్సర్ కావాలంటే. GPT 2 2019లో 1024 టోకెన్స్ ఉండింది. అంటే ఎంత గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అయ్యే చూడండి. GPT 3 ఇయర్ బై ఇయర్ దానికి డబుల్ అయింది. 2022లో మళ్ళీ ఆల్మోస్ట్ 2 years తర్వాత 4096. అంటే ఇట్స్ లెస్ దాన్ 2 years అనమాట. ఇంకా చూడండి, GPT 3.4లో 32,000 టోకెన్స్ వరకు యాక్సెప్ట్ చేసేది. లేటర్ వేరియంట్స్లో 1 lakh, ఇప్పుడు 12 lakhs, ఇది ఇన్స్టెన్స్ అనేది 1 lakh టోకెన్స్ యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు 10 lakhs టోకెన్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 1 million టోకెన్స్ యాక్సెప్ట్ చేస్తుంది. అర్థమైందా? అలా అది కాంటెక్స్ట్ లెంత్ అంటే. క్లియర్ కదా ఇంతవరకు? ఓకే. సో బేసిక్గా చాట్ బోట్లో మెమొరీ ఏంటి, మెమొరీ ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఇన్పుట్ టోకెన్స్ అంటే ఏంటి, అవుట్పుట్ టోకెన్స్ అంటే ఏంటి, కాంటెక్స్ట్ లెంత్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది. అంతే కదా? ఇంతవరకు క్లియర్ కదా? ఎస్. ఇప్పుడు మీకు ఫ్యూ పారామీటర్స్ చూపిస్తాను. అంటే ఒక ఎల్ఎల్ఎం బిహేవియర్ మనం మార్చొచ్చు అనమాట. మనం బిహేవియర్ మార్చాలంటే 3 kinds ఆఫ్ ప్రాంప్ట్స్ మనం ఎల్ఎల్ఎంకి ఇవ్వచ్చు.
ఓకేనా? ప్రాంప్ట్ అంటే ఏంటి? మనం ఇచ్చే ఎల్ఎల్ఎంకి ఇచ్చే క్వశ్చన్నే ప్రాంప్ట్ అంటారు అనమాట. ఓకేనా? ప్రాంప్ట్ అనేది మనం ప్రాంప్ట్ అనేది దేని పిలుస్తాం? మనం ఎల్ఎల్ఎంకి ఇచ్చే క్వశ్చన్నే ప్రాంప్ట్ అంటాం అనమాట. సో ఎల్ఎల్ఎం బిహేవియర్ ఎలా మారుతుందో ఒకసారి చూడండి. బేస్డ్ ఆన్ ద ప్రాంప్ట్, మనం ఇచ్చే ప్రాంప్ట్ ప్రకారంగా ఎల్ఎల్ఎం బిహేవియర్ మారిపోతుంది అనమాట కంప్లీట్గా. ఇప్పుడు అది చూడండి ఎలా ఇస్తాను. సో బేసిక్గా మనకి ప్రాంప్ట్స్ అనగానే త్రీ కైండ్స్ ఆఫ్, అంటే యాక్చువల్గా మెసేజెస్ అనేవి త్రీ కైండ్స్ ఆఫ్ మెసేజెస్ ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే సిస్టమ్ మెసేజ్, సెకండ్ది హ్యూమన్ మెసేజ్, థర్డ్ వన్ ఏంటంటే ఏఐ మెసేజ్. ఓకేనా? ఏంటి? సిస్టమ్ మెసేజ్, హ్యూమన్ మెసేజ్, ఏ మెసేజ్. ఏఏ మెసేజ్. మెసేజెస్ అనేవి మనం ఇలా చాట్ చేసేటప్పుడు, ఏఐ మోడల్స్తో ఎల్ఎల్ఎమ్స్తో చాట్ చేసినప్పుడు మనకి త్రీ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సిస్టమ్ మెసేజ్, ఓకేనా? సెకండ్ది హ్యూమన్ మెసేజ్, థర్డ్ వన్ ఏఏ మెసేజ్. ఓకేనా? ఇవి త్రీ కైండ్స్ ఆఫ్ మెసేజెస్ ఉంటాయి. సింపుల్గా ఏఏ మెసేజ్ అంటే ఏంటంటే రెస్పాన్స్ ఫ్రమ్ ఎల్ఎల్ఎం. రెస్పాన్స్ ఏ ఎల్ఎల్ఎం అని అవ్వచ్చు, అది రెస్పాన్స్ ఫ్రమ్ ఎల్ఎల్ఎం. ఇది ఎల్ఎల్ఎం నుంచి మనకి ఏదైతే రెస్పాన్స్ వస్తుందో అది ఏ మెసేజ్ అంటాం. హ్యూమన్ మెసేజ్ అంటే ఏంటి? మనకు కావాల్సిన టాస్క్. ఓకేనా? మనకు కావాల్సిన టాస్క్ మనం ఇస్తాం కదా మెసేజ్. హ్యూమన్ అంటే మనం హ్యూమన్ ఇచ్చారు యూజర్ మెసేజ్. హ్యూమన్ అంటే ఏంటి? వాట్ యూజర్ ఆస్క్స్ ఆర్ క్వశ్చన్ దట్ యూజర్ ఆస్క్స్ అని కూడా చెప్పొచ్చు. క్వశ్చన్ దట్ యూజర్ ఆస్క్స్. ఈ రెండు క్లియర్ కదా? హ్యూమన్ మెసేజ్ అంటే మనం ఏ క్వశ్చన్ అడుగుతాం, ఏ మెసేజ్ అంటే ఎల్ఎల్ఎం నుంచి మనకి ఏ రెస్పాన్స్. రెస్పాన్స్ వస్తుంది అనేది. బట్ సిస్టమ్ మెసేజ్ అనేది ఇంపార్టెంట్. సిస్టమ్ సిస్టమ్ మెసేజ్ ఏంటంటే, సిస్టమ్ మెసేజ్ అంటే ఏంటంటే బేసిక్గా డిఫైన్స్ ద టోన్ అండ్ బిహేవియర్ ఆఫ్ ఎల్ఎల్ఎం. బేసిక్గా ఈ సిస్టమ్ మెసేజ్ అనేది, అది అంటే మనం దానికి ఒక రోల్ ఇస్తున్నాం అనమాట. బేసిక్గా డిఫైనింగ్ ద టోన్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద ఎల్ఎల్ఎం అంటే మనం దానికి ఒక రోల్ ఇస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఫన్నీ పర్సన్లా బిహేవ్ చెయ్యు, నువ్వు ఒక ప్రొఫెషనల్లా బిహేవ్ చెయ్యు, లేకపోతే నువ్వు ఒక మ్యాథమెటిషియన్లా బిహేవ్ చెయ్యు, లేకపోతే నువ్వు ఒక ఫిజిషియన్లా బిహేవ్ చెయ్యు అనేది చెప్తాం అనమాట. అంటే ఒక ఫిజిషియన్ అంటే ఒక డాక్టర్కి ఒక క్వశ్చన్ అడిగాం అనుకో. ఆ, ఒక డాక్టర్ని ఒక క్వశ్చన్ అడిగితే మెడికల్ టర్మినాలజీలో ఒక లాంగ్వేజ్లో చెప్తాడు. అదే ఆ, ఒక ఒక నార్మల్ పర్సన్ అడిగితే ఒక టర్మినాలజీలో చెప్తాడు కదా. అది బేసిక్గా సిస్టమ్ మెసేజ్ అంటే. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఇలా టైప్ చేస్తున్నా సిస్టమ్ మెసేజ్ అని. సిస్టమ్ మెసేజ్లో ఏం చెప్తామంటే యు ఆర్ ఏ ఫన్నీ అండ్ క్రియేటివ్ పర్సన్ అంటాను. ఓకేనా? ఇది నేను సిస్టమ్ మెసేజ్ ఇస్తున్నా. ఈ సిస్టమ్ మెసేజ్ ఏం డిఫైన్ చేస్తుంది? ఎల్ఎల్ఎం రెస్పాన్స్ ఎలా ఉండాలనేది డిఫైన్ చేస్తుంది అనమాట. బిహేవియర్ ఆఫ్ ద ద టోన్ ఆఫ్ ద టోన్ ఆఫ్ ద రోల్. రెస్పాన్స్ అనేది డిసైన్ చేస్తాం. ఇప్పుడు నేను హ్యూమన్ మెసేజ్ ఏమని ఇస్తానంటే ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ మెషిన్ learning. You are a funny and creative person and doesn't know technical details about technical details about మెషిన్ లెర్నింగ్ అని ఇస్తాను. ఇది సిస్టమ్ మెసేజ్. అంటే మనం డిఫైన్ చేస్తున్నాం. మనం నీతో ఇప్పుడు ఈ ఎల్ఎల్ఎం ఈ చాటింగ్ అంటే ఏంటి? మనం ఒకరితో మాట్లాడుతున్నట్టే. మనం ఒకరితో మాట్లాడుతుంటే వాళ్ళ నాలెడ్జ్ నుంచి మనకు రెస్పాన్స్ ఇస్తున్నారు. అంతే కదా? చాట్ జీపీటీ ఏ ఎల్ఎల్ఎం అయినా హ్యూజ్ డేటా పైన ట్రైన్ అయ్యి ఉంది కదా. సో బేసిక్గా దానికి ఒక నాలెడ్జ్ ఉంది. అంటే అవతల ఒక పర్సన్ ఉన్నట్టే, నాలెడ్జబుల్ పర్సన్. దాంతో వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్తో మాట్లాడతాను. నేను ఒక మధుతో మాట్లాడొచ్చు, మధు ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్. చింటూతో మాట్లాడొచ్చు, చింటూ ఒక కైండ్ ఆఫ్ పర్సన్.
ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్ కదా, నేను ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్. సో నేను ఇప్పుడు మధుతో మాట్లాడితే ఎలా ఉంటుంది, చింటుతో మాట్లాడితే ఎలా ఉంటుంది, అది రెస్పాన్స్ మారుతుంది కదా. నేను మధుతో మాట్లాడినప్పుడు నాకు ఒకే ఆన్సర్ రాదు, అదే ఆన్సర్ చింటుతో మాట్లాడినప్పుడు రాదు, డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి అనమాట వాళ్ళ నాలెడ్జ్ బేస్ నుంచి. అలాంటిది మనం ఇక్కడ సెట్ చేస్తున్నాం. ఏమని సెట్ చేస్తున్నాం, నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాను, ఏ ఫన్నీ అండ్ క్రియేటివ్ పర్సన్తో మాట్లాడుతున్నాను, అండ్ దట్ డజంట్ నో ఎనీథింగ్ మెషిన్ లెర్నింగ్. వాళ్ళకి మెషిన్ లెర్నింగ్ టెక్నికల్ డీటెయిల్స్ ఏమీ తెలియవు. ఓకేనా, ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఐఎమ్ అఫ్రేడ్ ఐ కాంట్ టాక్ అబౌట్ దట్ టాపిక్, సారీ అబౌట్ దట్ అని అంది. ఎందుకు ఇలా చెప్పింది, దాని దగ్గర నాలెడ్జ్ ల్యాక్ కాదు, బట్ ఎందుకు మనం ఏం ఏం డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ, డజంట్ నో ఎనీ టెక్నికల్ డీటెయిల్స్ అబౌట్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పాం, అందుకని ఆన్సర్ అలాగ వచ్చింది. సింపుల్గా డిక్లైన్ చేసింది, ఐఎమ్ అఫ్రేడ్ ఐ కాంట్ టాక్ అబౌట్ ద టాపిక్, సారీ అబౌట్ దట్ అన్నాడు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఇది తీసేస్తాను ఇప్పుడు, అండ్ డజంట్ నో ఎనీ టెక్నికల్ డీటెయిల్స్ అబౌట్ మెషిన్ లెర్నింగ్ అనేది తీసేస్తాను. తీసేసి ఇప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతాను, సిస్టమ్ మెసేజ్ ఇది ఇదని. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. వై సీమ్స్ ఐ కాంట్ హెల్ప్ అవుట్ విత్ దిస్ వన్. ఫర్ సమ్ రీజన్ పాత ప్రాంప్ట్స్ వర్క్ చేయలేదు. ఇప్పుడు చూడండి, సిస్టమ్ ఏమని చెప్పాం, యువర్ ఎ క్రియేటివ్ పర్సన్ అన్నాం, ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ మెషిన్ లెర్నింగ్ అని అనగానే అబ్సల్యూట్లీ మోహన్, లెట్స్ మేక్ దిస్ ఫన్ అండ్ క్రియేటివ్ వైల్ స్టేయింగ్ గ్రౌండెడ్ ఇన్ సాలిడ్ ఫ్యాక్ట్స్ అని. సో ఇది చూడండి, ఇమేజిన్ టీచింగ్ ఏ చైల్డ్ టు రికగ్నైజ్ ఏ క్యాట్, యూ డోంట్ హ్యాండ్ దెమ్ విత్ ఎ రూల్ బుక్, ఇఫ్ ఇట్ ఈస్ స్కాన్ ఇన్స్టెడ్ యూ షుడ్ దెన్. సింపుల్గా ఐ స్టార్ట్ న్యూ చాట్, ఒక న్యూ చార్ట్ చేస్తా. సో హిస్టరీ అలా ఉండలేకున్నా, సిస్టమ్ మెసేజ్ ఏమని ఇస్తానంటే నేను, ఐ థింక్ సిస్టమ్ మెసేజ్ కాదు, ఓన్లీ సిస్టమ్ అని ఇవ్వాలనుకుంటా. సో నేను ఇప్పుడు మళ్ళీ సెకండ్ ప్రాంప్ట్ ఇస్తా, ఓన్లీ సిస్టమ్ అని ఇస్తాను. ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ మెషిన్ లెర్నింగ్ ఇన్ 20 వర్డ్స్ అంటాను. సో ఇక్కడ చూస్తే మెషిన్ లెర్నింగ్ ఇస్ లైక్ టీచింగ్ ఏ కంప్యూటర్ విత్ ఎగ్జాంపుల్స్ అంటిల్ ఇట్ గెసెస్ థింగ్స్ ఆన్ ఇట్స్ ఓన్, సమ్ టైమ్స్ బ్రిలియంట్లీ, సమ్ టైమ్స్ హిలేరియస్లీ రాంగ్ అని ఇచ్చింది కదా. సో ఇదే క్వశ్చన్ నేను సిస్టమ్ అంటే సిస్టమ్ బిహేవియర్ మార్చేస్తున్నాను. ఏమంటున్నాను, యు ఆర్ ఏ ప్రొఫెషనల్, యు ఆర్ ఏ ప్రొఫెసర్, యు ఆర్ ఏ మెషిన్ లెర్నింగ్ ప్రొఫెసర్ అంటాను.
ప్రొఫెసర్ అని ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ మెషిన్ లెర్నింగ్ ఇన్ 20 వర్డ్స్ అంటాను. సో ఇక్కడ చూడండి డిఫరెన్స్. మెషిన్ లెర్నింగ్ ఎనేబుల్స్ సిస్టమ్స్ టు లెర్న్ ప్యాటర్న్స్ ఫ్రమ్ డేటా అండ్ మేక్ ప్రిడిక్షన్స్ ఆర్ డెసిషన్స్ వితౌట్ బీయింగ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్ ఫర్ ఈచ్ టాస్క్. అంటే ప్రొఫెసర్ అనగానే ఆన్సర్ అనేది డిఫరెంట్గా వచ్చింది. ఇప్పుడు అలానే ఇంకొక కైండ్ ఆఫ్ ఇస్తాను. ఆ, ఏంటి యువర్ ఏ సెకండ్ క్లాస్ కిడ్ అని చెప్పాను అనుకో. అంటే బేసిక్గా బిహేవియర్ చూసారా మారుతుంది. అంటే మనం ప్రొఫెసర్ అనగానే కొంచెం మోర్ టెక్నికల్ డీటెయిల్స్లో వచ్చినాయి. ఫన్నీ పర్సన్ అంటే ఆమ్, కొంచెం ఇట్స్ కైండ్ ఆఫ్ పూర్తిగా ఫన్నీగా ఇవ్వలేదు, బట్ కైండ్ ఆఫ్ ఫన్నీ థింగ్స్ ఇన్కార్పొరేట్ చేయడం ట్రై చేసిన ఓన్లీ 20 వర్డ్స్ అన్నాం కాబట్టి. బేసిక్గా గ్రౌండ్ ట్రూత్ ఏంటంటే సిస్టమ్ బిహేవియర్ అంటే మనం ఒక సిస్టమ్ని సెట్ చేస్తున్నాం అనమాట. సిస్టమ్ అంటే మనం ఆ సిస్టమ్ ఎలా మనం ఆన్సర్స్ ఎలా రావాలనేది డిఫైన్ చేస్తున్నాం. హ్యూమన్ మెసేజ్ అంటే ఏంటి, మనం ఏదైతే హ్యూమన్ మెసేజ్ అడుగుతున్నామో అది హ్యూమన్ మెసేజ్. ఏ మెసేజ్ అంటే ఏంటి, దాని నుంచి వచ్చే మెసేజ్ ఏ మెసేజ్. ఇప్పుడు ఇదే నేను చాట్ జీపీటీలో ట్రై చేస్తాను. ఐ థింక్ అది కొంచెం చార్జీడి పర్ఫెక్ట్. బాగా ఇస్తుంది. చాట్ జీపీటీ కొంచెం పర్ఫెక్ట్ ఇస్తుంది. ఇలాంటి కన్వర్జేషన్ అయితే పర్లేదు. మోర్ డీటెయిలింగ్ అని మంచి ఆన్సర్లు అని కోపైలట్. సిస్టమ్ మెసేజ్ ఏమని ఇస్తానంటే యు ఆర్ ఏ ఫనీ creative person. Explain me about machine learning. ఇంత పెద్దది వద్దు కానీ రిస్ట్రిక్ట్ చేద్దాం, చదువుకుంటూ పోవాలి. So I just want to show the difference between explain me about machine learning in 20 words on them. For example, 40 words on them. Is ఇది చూడండి సింపుల్గా. సో ఇక్కడ ఏం చెప్తున్నాను, ఫన్నీ అండ్ క్రియేటివ్ పర్సన్ అని చెప్పాను. సో ఇండియా ఇస్ ఏ కలర్ఫుల్ chaos of color, language, food, festival, and history, where ancient temples meet tech startups. Chai solves problems, traffic boy vibes, and every meal feels like a celebration. సో ఇది చూసారు, ఇది కొంచెం ఫన్నీగా. చాయ్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్, ట్రాఫిక్ ఒబేస్ టైప్ వైబ్స్ అండ్ ఆఫ్ ఎవ్రీ మీల్. ఇది కొంచెం ఫన్నీగా ఇచ్చాడు కదా. అదే యువర్ ఏ ట్రావెలర్ అని 40 వర్డ్స్లో అనమాట. ట్రావెలర్ పరంగాన ఇండియా ఇస్ ఎ వాస్ట్ ట్రావెల్ మొసాయిక్, స్నోయి హిమాలయస్, ట్రాపిక్ బీచెస్, డిజర్ట్స్, జంగిల్స్ అండ్ బజింగ్ సిటీస్ వేర్ ఎవ్రీ మైల్స్ బ్రింగ్ న్యూ లాంగ్వేజ్ క్వశ్చన్స్. అంటే ఇది ట్రావెలర్ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా. అంటే ట్రావెలర్ లాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మధు ట్రావెలర్ అనుకో, ట్రావెల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పరంగా ఆన్సర్ చేస్తారు ఇండియాని. ఒక ఫన్నీ పర్సన్ అంటే ఫన్నీ అంటే ఏంటి, ట్రాఫిక్ బేస్ వైబ్స్, చాయ్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్, చాయ్ ఎక్కువ తాగుతారు ఇలా అనమాట. సో బేసిక్గా మనం క్వశ్చన్స్ ఏమే రెండిట్లో, బట్ సిస్టమ్ మెసేజ్ మార్చేసరికి ఏమైంది, ఎల్ఎల్ఎం ఆన్సర్ అనేది మారిపోయింది అనమాట. సో అవి ఒక ఎల్ఎల్ఎంకి మనం ప్రాంప్ట్ చేసేటప్పుడు
సిస్టమ్ మెసేజ్ ఇస్తే ఆ సిస్టమ్ మెసేజ్ ప్రకారంగా మనకు రెస్పాన్స్ వస్తుంది. అంటే ఆ టోన్లో మనకు రెస్పాన్స్ వస్తుంది. హ్యూమన్ మెసేజ్ అంటే మనం ఇచ్చే హ్యూమన్ మెసేజ్, ఏ మెసేజ్ అంటే ఏంటి, రెస్పాన్స్ వచ్చేది అనమాట. సో బేసిక్ ఇందులో కూడా మనకి కొన్ని ప్రాంప్ట్స్ ఉంటాయి అనమాట. ప్రాంప్ట్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ షాట్ ప్రాంప్ట్ అని ఉంటుంది, ఫ్యూ షార్ట్ ప్రాంప్ట్స్ అని ఉంటాయి. ఓకేనా. ఇంకా డిఫరెంట్ ప్రాంప్ట్ టెక్నిక్స్ ఉంటాయి, బట్ అది తర్వాత చూడొచ్చు. వన్ షాట్ ప్రాంప్ట్కి ఫ్యూ షార్ట్స్కి ప్రాంప్ట్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ఎగ్జాంపుల్స్ ఇస్తామన్నమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ, నేను ఇలా ఇస్తున్నాను చూడండి క్వశ్చన్. సో నేను ఇప్పుడు సిస్టమ్ మెసేజ్ ఇవ్వను, జస్ట్ నార్మల్ చెప్తున్నాను. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 25 and 36? ఓకేనా. ఇలా ఇచ్చి ఇది క్వశ్చన్ నాది, ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్స్లో ఏమని ఇస్తాను, వాట్ ఈస్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 25, డిఫరెంట్ నంబర్స్ ఇస్తాను. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 10 and 20 అని ఇచ్చి ఆన్సర్ ఒక ఫార్మాట్లో ఇస్తున్నా చూడండి. ఆన్సర్ ఒక ఫార్మాట్లో ఇస్తున్నా, ఎలాగా, ఆన్సర్ ఈస్ 30 అని ఇచ్చాను కదా. ఇప్పుడు నేను ఇస్తే ఇప్పుడు ఆన్సర్ మనకి ఎలాగొస్తుందో చూడండి. ఇక్కడ చూసారా ఆన్సర్ ఎలాగొచ్చింది, 61 అని వచ్చింది. ఎందుకు అలాగొచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ నేను వితౌట్ దట్ ఇస్తే ఆన్సర్ ఎలాగొస్తుందో చూడండి. ఇక్కడ చూసారా దీనికి దీనికి డిఫరెన్స్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 25 36 అంటే ది సమ్ ఆఫ్ 25 and 36 61 వచ్చింది. బేసిక్గా మీరు టైప్ చేసిన ఇలా వస్తుంది, బట్ నేను ఎప్పుడైతే ఎగ్జాంపుల్స్ పాస్ చేశానో ఆన్సర్ ఫార్మాట్ పాస్ చేసినట్టే, అంటే నాకు ఇలా ఆన్సర్ కావాలని నేను పాస్ చేసినట్టు అనమాట. అర్థమైందా. ఒకవేళ ఇలా క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఇలా ఇవ్వని పాస్ చేసినప్పుడు అర్థం చేసుకొని ఆన్సర్ అదే ఫార్మాట్లో ఇచ్చింది, జేఎస్ఎన్ ఫార్మాట్లో. బట్ నువ్వు ఈ ఎగ్జాంపుల్ ఇవ్వకుండా పాస్ చేస్తే ఆన్సర్ ఎలాగ వచ్చింది, వేరేలా వచ్చింది కదా. దీన్ని వన్ షాట్ ప్రాంప్ట్ అంటారు అనమాట. వన్ షాట్ ప్రాంప్ట్ అంటే ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ పాస్ చేయడం అనమాట. అర్థమైందా. ఎగ్జాంపుల్స్ పాస్ చేయడం, ఎగ్జాంపుల్స్ పాస్ చేస్తే ఆ ఎగ్జాంపుల్స్ నుంచి ఎల్ఎల్ఎం అర్థం చేసుకుంటుంది ఆన్సర్ ఎలా ఇవ్వాలి, ఏ ఫార్మాట్లో ఇవ్వాలని. దాన్ని దీన్ని వన్ షాట్ ప్రాంప్ట్ అంటారు, అంటే వన్ ఎగ్జాంపుల్ పాస్ చేయడం ఎల్ఎల్ఎంకి. ఫ్యూ షాట్ ప్రాంప్ట్ అంటే ఏంటంటే మల్టిపుల్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ పాస్ చేయటం. అంటే ఎలా, ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మ్మ్, మీకు డైరెక్ట్గా ఇక్కడ కెన్ యూ గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్. ఇప్పుడు చూడండి ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ ఎగ్జాంపుల్స్ వెలిగిస్తున్నాను అనమాట. ఇది ఏంటి, ఒక క్వశ్చన్ నువ్వు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తావు, మోర్ దాన్ వన్. ఓకేనా. ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ అంటే ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇస్తావు, మోర్ దాన్ వన్, మోర్ దాన్ వన్, ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ ఇస్తే ఏంటి, అది ఆ, అది వన్ షాట్ ప్రాంప్టింగ్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది సెంటిమెంట్ క్లాసిఫికేషన్. ఇప్పుడు ఏం చెప్తున్నాం, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ అని చెప్తున్నాం, ఇది న్యూట్రల్ అని చెప్తున్నాం, క్లాసిఫై అని చెప్తున్నాం, ఐ రియలీ ఎంజాయిడ్ ద ఫుడ్ అని చెప్తున్నాం. అలా చెప్పినప్పుడు ఆన్సర్ ఎలాగొస్తుంది, దీని ప్రకారం ఈ ఎగ్జాంపుల్స్ ప్రకారంగా అర్థం చేసుకుంటుంది అనమాట. అర్థం చేసుకొని అది ఆన్సర్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ నేను తీసుకొని క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ అడిగితే ఏమొస్తుందో చూడండి ఆన్సర్. ఐ రియలీ ఎంజాయిడ్ ద ఫుడ్, ఐ లవ్ ద మూవీ అంటే పాజిటివ్ అన్నాం, దిస్ ఇస్ టెరబుల్ అంటే నెగిటివ్ అన్నాం, ఇట్ వాస్ ఓకే నాట్ గ్రేట్ అంటే న్యూట్రల్ అన్నాం. ఇప్పుడు ఇది ఏం రావాలి ఆన్సర్, ఐ రియలీ ఎంజాయిడ్ ద ఫుడ్ అనే దానికి కాస్ట్. పాజిటివ్ రావాలి కదా. సో ఇది టైప్ చేస్తే నాకు ఆన్సర్ ఏం వచ్చింది, పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఇదే ఫ్యూ షార్ట్ ప్రాంప్ట్ని నేను మార్చాను. ఏమని మార్చుతాను, జస్ట్ చూడండి. ఓన్లీ మనం పాజిటివ్ నెగిటివ్ని డిఫరెన్స్ చేద్దాం. దీన్ని నెగిటివ్ అని చెప్దాం. ఓకేనా. దీన్ని నెగిటివ్ అని చెప్పి దీన్ని పాజిటివ్ అని చెప్దాం. ఓకేనా. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, ఏమని వచ్చింది, నెగిటివ్ అని వచ్చింది చూసారా. ఎందుకు నెగిటివ్ అని వచ్చింది, మనం ఎగ్జాంపుల్స్ అలా పాస్ చేసాం అనమాట. అంటే మన ఎగ్జాంపుల్స్ని అది కన్సిడర్ చేసుకుంటుంది.
కన్సిడర్ చేసుకొని దాని ప్రకారంగా మనకు ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటి, నాకు పాజిటివ్ నెగిటివ్గా రావాలి, నెగిటివ్ పాజిటివ్గా రావాలి కదా. సో నేను అలాగే ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కాబట్టి బై డిఫాల్ట్ నాకు నెగిటివ్ అని వచ్చింది. సేమ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇస్తే డిఫరెంట్ ఆన్సర్ వచ్చింది. అర్థమైందా? ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ ఏంటి, వన్ షార్ట్ ప్రాంప్టింగ్ ఏంటి, సిస్టమ్ మెసేజ్ అంటే ఏంటి, హ్యూమన్ మెసేజ్ అంటే ఏంటి, ఏఐ మెసేజ్ అంటే ఏంటి అని అర్థమైంది. క్లియర్ కదా. Hmm. ఇప్పుడు మీకు చాట్ బోర్డ్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎల్ఎల్ఎం అంటే ఏంటో తెలుసు, మెమొరీ అంటే ఏంటో తెలుసు, ప్రాంప్ట్ అంటే ఏంటో తెలుసు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఎలా ఉంటాయో తెలుసు. ప్రాంప్ట్ కన్స్ట్రక్షన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఏంటి, సిస్టమ్ మెసేజ్, హ్యూమన్ మెసేజ్ ఇస్తాం. అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్టింగ్స్ ఏంటి, వన్ షాట్, ఫ్యూ షాట్, జీరో సార్. జీరో షాట్ ప్రాంప్టింగ్ అంటే నో ఎగ్జాంపుల్స్ ఇవ్వడం అనేది జీరో షాట్ ప్రాంప్టింగ్ అంటాం అనమాట. అర్థమైందా? అది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్గా. డిఫరెంట్ ప్రాంప్ట్స్. ఫ్యూ షార్ట్ కి ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా. మ్మ్. ఫ్యూ షార్ట్ కి ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా అవి అంటున్నా. మ్మ్. వన్ షాట్, ఫ్యూ షాట్ ఓన్లీ దానికి ఇచ్చింది. సో బేసిక్గా ఎక్కువ వాడతారు ఫ్యూ షాట్స్, వన్ షాట్స్, అండ్ ఆల్సో చైన్ ఆఫ్ థాట్, అదే ఏజెంటిక్లో వస్తుంది, బట్ అదంతా మనం తర్వాత చూడొచ్చు. ఓకేనా. సో బేసిక్ ఇది ప్రాంప్టింగ్ అంటే. ఇప్పుడు మనం ర్యాగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాం కదా, అది ఈరోజు మెయిన్ ప్రాజెక్ట్. ఇది బేసిక్గా ర్యాగ్. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే చాలా చాలా యూస్ కేసెస్లో ఇదే ఇదే యూస్ చేస్తారు. ర్యాగ్ సిస్టమ్ ఎక్కువ యూస్ చేస్తారు. సో ర్యాగ్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, బట్ బేసిక్ ర్యాగ్ అనేది మీరు ఒకసారి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది మీరు ప్రాజెక్ట్ రెజ్యూమేలో కూడా పెట్టుకోవచ్చు, బాగా వెయిటేజ్ ఉంటుంది. ర్యాగ్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తాను నేను అని. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే నేను ఏం చెప్పాను, ప్రతి కంపెనీలో చాలా ప్రైవేట్ డేటా ఉంటుంది కదా. అంటే చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి, చాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎయిర్లైన్ ఇండస్ట్రీ తీసుకుంటే ఒక ఫ్లైట్ నడిపేటప్పుడు చాలా మాన్యువల్స్ ఉంటాయి అన్నమాట. సమ్ హ్యూజ్ మాన్యువల్స్ ఉంటాయి. అంటే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 డాక్యుమెంట్స్, 200 డాక్యుమెంట్స్ ఉన్నాయనుకో. ఆ డాక్యుమెంట్స్లో మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఆ డాక్యుమెంట్ ఏదో మనకు నాలెడ్జ్ ఉండాలి, వెళ్ళి అందులో సెర్చ్ చేసుకోవాలి. బేసిక్గా సెర్చ్ చేసుకొని మనకి ఆన్సర్ ఆ డాక్యుమెంట్ చదువుకొని తెచ్చుకోవాలి. ఎప్పుడైతే ఈ ర్యాగ్ సిస్టమ్ వచ్చిందో, ఆన్ టాప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ చాట్ బోట్ అనమాట. సో ఆన్ టాప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నాకు దగ్గర చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ, సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిపైన ఒక చాట్ బోట్ కైండ్ ఆఫ్ స్టఫ్ మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఏంటి చాట్ బోట్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైనా యూజర్ ఏ క్వశ్చన్ అడిగినా కానీ యూజర్ ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఇది, ఫర్ ఎగ్జాంపుల్, యూజర్ ఏదైనా క్వశ్చన్ అడిగాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడిగాడు యూజర్. ఇది ఏం చేస్తుందంటే ర్యాగ్ సిస్టమ్ ఆ యూజర్ క్వశ్చన్ని ఈ డాక్యుమెంట్స్లో ఎతికి ఆ డాక్యుమెంట్స్ నుంచి ఆన్సర్ తీసుకొచ్చి యూజర్కి చూపిస్తుంది అనమాట. ఎలా ఆ సెర్చ్ అనేది డాక్యుమెంట్స్ పైన ఈ చాట్ బోట్, ఇది కైండ్ ఆఫ్ చాట్ బోట్. ఈ చాట్ బోట్లో యూజర్ క్వశ్చన్ అడిగిన వెంటనే ఇది డాక్యుమెంట్స్లో వెళ్ళి ఎతికి ఆన్సర్ తీసుకొచ్చి యూజర్కి చూపించగలుగుతుంది. అలాగే నువ్వు 100 డాక్యుమెంట్స్ కాదు, 1000 డాక్యుమెంట్స్ కాదు, 10,000 డాక్యుమెంట్స్ అయినా సరే, ఒక 10,000 డాక్యుమెంట్స్లో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా సెర్చ్ చేయాలనుకో, నువ్వు ఎంత టైం తీసుకుంటావు? నీకు 10,000 డాక్యుమెంట్స్ ఎవ్వరూ కూడా గుర్తుంచుకోలేరు. సో బేసిక్గా అట్లీస్ట్ కొంత టైం అయినా పడుతుంది నీ దగ్గర. నువ్వు ఒక క్వశ్చన్కి ఆర్ఎల్స్ నీకు దగ్గర ఉన్న ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెచ్చుకోవాలంటే డాక్యుమెంట్స్ నుంచి నువ్వు సెర్చ్ చేసి తెచ్చుకోవాలంటే చాలా టైం పడుతుంది అనమాట. సో బట్ ఈ చాట్ బోర్డ్ దానిపైన డెవలప్ చేసినప్పుడు ఏంటి, నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా దాని రెలవెంట్ ఆన్సర్ నీకు చూపించేస్తుంది. అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ ర్యాగ్, అది ఇలాంటి సిస్టమ్ని బిల్డ్ చేయడమే ఈ ర్యాగ్ మెయిన్ ఆర్కిటెక్చర్, మెయిన్ ఎజెండా అనమాట. ప్రతి కంపెనీలో ఇలాంటి ప్రైవేట్ డేటా చాలా ఉంటుంది. ఆ ప్రైవేట్ డేటా పైన క్వశ్చన్ ఆన్సర్ స్టైల్ చాట్ బోర్డ్ క్రియేట్ చేయడమే ర్యాగ్ మెయిన్ ఎజెండా. ఇది ర్యాగ్ ఆర్కిటెక్చర్ అనమాట. ర్యాగ్ ఆర్కిటెక్చర్లో
బేసిక్గా ఏం చేస్తారు అంటే ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే ఈ డాక్యుమెంట్ చంక్స్ క్రియేట్ చేస్తారు. డాక్యుమెంట్ చంక్స్ అంటే ఏంటి అంటే నేను మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక చాట్ బోర్డ్ డెవలప్ చేశాను, ర్యాగ్ సిస్టమ్ చాట్ బోర్డ్. ఈ డాక్యుమెంట్ చంకింగ్ అంటే మనం ఒక్క స్టెప్ వన్ స్టెప్ ఎట్ ఏ టైం వెళ్దాం. ఇదంతా ఆర్కిటెక్చర్ డయాగ్రామ్, బట్ మనం వన్ స్టెప్ ఎట్ ఏ టైం వెళ్దాం. ఫస్ట్ ఈ డాక్యుమెంట్ చంక్స్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. డాక్యుమెంట్ చంక్స్ అంటే ఏంటి అంటే మీకు నేను ఇది చూపిస్తా ఒకసారి. ప్రాజెక్ట్స్. సో ఇది ఒక మనకి ఇది కైండ్ ఆఫ్ ఒక చాట్ బోట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది ఓపెన్ చేస్తే ఏమంటే ఈ బేసిక్ ఈ చాట్ బోట్లో ఫస్ట్ ఏం చెప్పాను, డాక్యుమెంట్ చంకింగ్ అని చెప్పాను కదా. డాక్యుమెంట్ చంకింగ్ అంటే ఏంటంటే మ్, మీకు కోడ్ కూడా ఆన్ ద వే చూపిస్తా, బ్యాక్ ఎలా ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. దాని ప్రకారంగా మీరు చూడొచ్చు. ఎవ్రీ స్టెప్ కోడ్ కూడా చూపిస్తాను ఆన్ ద ఫ్లై. ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇక్కడ ఇక్కడ ఏమని చెప్పాను నేను, చంక్ సైజ్. ఎవ్రీ వర్డ్ ఇంపార్టెంట్. చంక్ సైజ్, చంక్ ఓవర్లాప్ ఏంటివి? చంక్ సైజ్, చంక్ ఓవర్లాప్. బ్లాక్. ఇప్పుడు ఇది దేని రిలేటెడ్, డాక్యుమెంట్ చంక్స్ రిలేటెడ్. ఓకేనా. చంక్స్ అన్నాం, డాక్యుమెంట్ చంక్స్ అన్నాం ఆర్కిటెక్చర్ డయాగ్రామ్లో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమన్నాం, డాక్యుమెంట్ చంక్స్ అన్నాం. చంక్స్ ఏంటి, స్మాల్ పీస్ని చంక్ అంటాం. సో ఇక్కడ చంక్ సైజ్ ఎంత, 1000. చంక్ ఓవర్లాప్ ఎంత, 200 200. కదా. ఇప్పుడు మీరు మెయిన్ ఎజెండా ఏంటంటే చంక్ సైజ్ అంటే ఏంటి, చంక్ ఓవర్లాప్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఓకేనా. దానికి నేను ఒక చూపిస్తాను మీకు. అసలు ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది అసలు చంక్ సైజ్ ఏంటి. ఫస్ట్ స్టెప్ ఏంటి, ర్యాగ్ ఆర్కిటెక్చర్లో డాక్యుమెంట్ చంకింగ్ అనమాట. డాక్యుమెంట్ చంకింగ్లో బెస్ట్ అంటే వన్ ఆఫ్ ద మెథడ్స్ మనం యూజ్ చేసేది ఏంటంటే రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ అంటాం. రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్. అర్థమైందా? రికర్సివ్ అంటే ఏంటి, మళ్ళీ మళ్ళీ కదా. రికర్సివ్ ఐడియా ఉందా మీకు? కంటిన్యూస్. రికర్సివ్ అంటే మళ్ళీ మళ్ళీ అదే చేస్తాం. రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ బేస్డ్ ఆన్ క్యారెక్టర్ సైజెస్ అన్నమాట. క్యారెక్టర్ రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ అంటే క్యారెక్టర్స్ని రికర్సివ్గా స్ప్లిట్ చేస్తాం. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మీకు ఒక డాక్యుమెంట్, ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పీడిఎఫ్ డాక్యుమెంట్, మీకు సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఇది డాక్యుమెంట్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇందులో రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఇది ఒక పారాగ్రాఫ్ కదా. ఓకేనా. ఇది ఒక పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ని నేను తీసుకుంటున్నాను మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి. ఇప్పుడు ఇది ఒక పారాగ్రాఫ్ కదా. Sorry.
ఇది పారాగ్రాఫ్ ఒకటి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనం అర్థం చేసుకోవాలి అనుకుంటుంది ఏంటి? రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్లో చంక్ సైజు, చంక్ ఓవర్లాప్. చంక్ సైజ్ అక్కడ ఎంత చూసారు మీరు? 1000. చంక్ ఓవర్లాప్ ఎంత? 200. 200. 200 కదా. సో మనం ఈ కేసులో మనం కొంచెం తక్కువ సైజ్ తీసుకున్నాం. ఇప్పుడు చంక్ సైజ్ అనేది నేను ఎంత చెప్తానంటే, ఇప్పుడు చంక్ సైజ్ అనేది 10 చెప్తాను. ఓకేనా? ఆర్ఎల్స్ 20 తీసుకోండి. చంక్ సైజ్ 20, చంక్ ఓవర్లాప్ 5 అనుకుందాం. ఓకేనా? చంక్ సైజ్ 20, చంక్ ఓవర్లాప్, చంక్ ఓవర్లాప్ ఎంత తీసుకుందాం? 5 తీసుకుందాం. ఇప్పుడు ఈ మీరు అర్థం చేసుకోవాలి చంక్ సైజ్ అంటే ఏంటి. చంక్ సైజ్ 20 అంటే 20 క్యారెక్టర్స్ అనమాట. 20 క్యారెక్టర్స్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇవి 20 క్యారెక్టర్స్ కదా. అవునా? ఈ 20 ఉమ్, క్యారెక్టర్స్ అనేది చంక్ సైజ్. ఓకేనా? ఇది ఒక చంక్. ఉమ్, అర్థమైందా? ఇప్పుడు దీని తర్వాత చంక్, ఇప్పుడు నెక్స్ట్ చంక్ 20 క్యారెక్టర్స్ కదా మాక్సిమం చంక్ సైజ్ అంటే, ఇది ఒక చంక్. ఇప్పుడు నెక్స్ట్ చంక్ తీసుకుంటారు కదా, నెక్స్ట్ 20 క్యారెక్టర్స్ కదా. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి ఉమ్, 20 క్యారెక్టర్స్ అనుకో. ఓకేనా? ఇది చంక్ 2 అవుతుంది కదా. ఉమ్, అర్థమైందా? ఉమ్, ఇది చంక్ 1, నెక్స్ట్ 20 క్యారెక్టర్స్ ఇది చంక్ 2 అవుతుంది. నెక్స్ట్ 20 క్యారెక్టర్స్ చంక్ 3 అవుతుంది. నెక్స్ట్ 20 క్యారెక్టర్స్ చంక్ 4 అవుతుంది. అర్థమైందా? ఆ, ఉమ్, సో ఇది ఒక చంక్. నెక్స్ట్ 20 క్యారెక్టర్స్ ఒక చంక్. ఇక్కడ వరకు ఒక చంక్ అనుకో. ఇక్కడ నుంచి ఒక చంక్ అనుకో. ఇలా ఒక చంక్స్ ఫామ్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఇది ఒక చంక్, ఇది ఒక చంక్, ఇది ఒక చంక్. ఇదేంటి? చంక్ సైజ్ 20 అంటే మీనింగ్ అది. బట్ చంక్ ఓవర్లాప్ 5 అన్నాడు కదా. చంక్ ఓవర్లాప్ 5 అన్నప్పుడు బేసిక్ ఏమవుతుందంటే, నెక్స్ట్ చంక్ స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు ఇది చంక్ 1 అయిపోయింది కదా, చంక్ 2 స్టార్ట్ అయినప్పుడు 5 క్యారెక్టర్స్ ఓల్డ్ చంక్ నుంచి కూడా తీసుకొని కౌంట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? అప్పుడు చంక్ 2 ఏమవుతుందంటే ఇంతవరకు అవుతుంది. అర్థమైందా? ఇది ఇంతవరకు చంక్ 1 కదా. చంక్ 2 ఏమవుతుందంటే ఇది అవుతుంది అనమాట. చంక్ 2 ఓల్డ్ దాంట్లో 5 క్యారెక్టర్స్ తీసుకొని న్యూ దాంట్లో నెక్స్ట్ క్యారెక్టర్స్ 17 తీసుకుంటుంది. అర్థమైందా? అది చంక్ ఓవర్లాప్ 5 అంటే. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? పాత దాంట్లోని 5 తీసుకుంటుంది. నెక్స్ట్ దాంట్లోని 17 తీసుకుంటుంది. 17 అంటున్నా, 15 తీసుకుంటుంది. ఉమ్, అర్థమైందా? అది నెక్స్ట్ చంక్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ చంక్ ఉమ్, ఏమవుతుంది? ఇది అవుతుంది. ఇక్కడ రిపీటెడ్ చూసారా? ఇది రిపీటెడ్. పాత చంక్ నుంచి ఈ 5 క్యారెక్టర్స్ రిపీటెడ్, మిగతావి కొత్తది ఉమ్, అనమాట. అది చంక్ సైజ్, చంక్ ఓవర్లాప్కి డిఫరెన్స్. అర్థమైందా? ఉమ్. ఉమ్, ఇప్పుడు Yes, అలానే sir. మనం ప్రతి డాక్యుమెంట్ని కూడా, అంటే మనకి ఎంత పెద్ద డాక్యుమెంట్ అవని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్ అనుకో, ఈ డాక్యుమెంట్ని మనం బ్రేక్ చేస్తాం అనమాట. డిఫరెంట్ స్మాల్ స్మాల్ డాక్యుమెంట్స్ లాగా. ఇదొక డాక్యుమెంట్, ఇదొక చంక్. చంక్ ఓవర్లాప్ అన్నాడు కదా, 200 అన్నాడు కాబట్టి 200 క్యారెక్టర్స్ పాత చంక్ నుంచి తీసుకొని కొత్త చంక్ ఫామ్ చేస్తాం. అర్థమైందా? ఉమ్. అది చంక్ ఓవర్లాప్ అంటే. దీనికి ఒక మంచి వెబ్సైట్ ఉంది క్లియర్గా డిపిక్ట్ చేయడానికి. మీకు అదొకసారి చూపిస్తాను నేను. అర్థమైంది కదా డాక్యుమెంట్ చంకింగ్ అంటే ఏంటి, చంక్ సైజ్ అంటే ఏంటి, చంక్ ఓవర్లాప్ అంటే ఏంటి. ఉమ్. ఒకసారి ఆగండి.
మెంతులు పేస్ట్ పెట్టు. ఇప్పుడు జాగ్రత్త చూడండి ఇక్కడ. ఇప్పుడు నేనేమి ఇచ్చాను, చంక్ సైజ్ 25 ఇచ్చాను కదా, చంక్ ఓవర్లాప్ 0 ఇచ్చాను. సో చూస్తే మీరు 25 ఎవ్రీ 25 వర్డ్స్ని బ్రేక్ చేసేస్తుంది ఇది. అర్థమైందా? ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయా, ఇంపార్టెంట్ థింగ్స్ అని, అంటే ఎవ్రీ 25 క్యారెక్టర్స్ దగ్గర బ్రేక్ చేసేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు చంక్ ఓవర్లాప్ అనేది ఇంక్రీజ్ చేస్తాను నేను. చంక్ ఓవర్లాప్ ఇంక్రీజ్ చేస్తే చూడండి, ఇది కామన్, పాతదానికి దీనికి ఇది కామన్ అయిపోయింది. ఇంక్రీజ్ చేశాను అంటే కొత్త దానికి పాతది కూడా అపెండ్ అవుతుందని అర్థం. అర్థమవుతుందా? చూడండి, చంక్ ఓవర్లాప్ చేస్తుంటే చంక్ సైజ్ 0 ఉండేటప్పుడు ఏ చంక్ ఆ చంక్ సెపరేట్ సెపరేట్ అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు నంబర్ ఆఫ్ చంక్స్ చూడండి 107 అయ్యాయి కదా. ఇప్పుడు చంక్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఇంక్రీజ్ చేస్తుంటే చంక్స్ ఏమైనాయి, ఇంప్రూవ్ అయిపోయినాయి. ఎందుకంటే పాత క్యారెక్టర్ ఒకటి కొత్త క్యారెక్టర్ కొత్త చంక్లోకి యాడ్ అయిపోతుంది కాబట్టి లాస్ట్లో కొత్త చంక్స్ ఫామ్ అవ్వాలి. అర్థమవుతుందా? సో చంక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంటే ఏమవుతుంది, నంబర్ ఆఫ్ చంక్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే పాత 2 క్యారెక్టర్స్ కొత్త దాంట్లోకి వచ్చి యాడ్ అయిపోతున్నాయి. సో ఇంతకు ముందు ఇదంతా ఒక చంక్, ఇప్పుడు ఏంటి, ఇదంతా ఒక చంక్ అలాంగ్ విత్ దిస్ ఇది ఒక చంక్. ఇంతకుముందు ఎంతవరకు ఎక్స్టెండ్ అయింది, ఇంతవరకు ఎక్స్టెండ్ అయింది సెకండ్ చంక్. బట్ ఇప్పుడు థర్డ్ చంక్ అనేది ఇక్కడే స్టార్ట్ అయిపోతుంది కదా. అర్థమైందా చంక్ ఓవర్లాప్ చంక్ సైజ్ అంటే? మీరు జాగ్రత్త చూడండి, ఇది ఇంక్రీజ్ అవుతుంది. కామన్ రెండిటికి కామన్గా ఉన్నది ఇంక్రీజ్ అవుతుంది చంక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంటే. బట్ ఇక్కడ మీరు మెయిన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇలా బ్రేక్, ఇది ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ కదా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఐ డెంట్ అండర్స్టాండ్ అబౌట్ ద వరల్డ్ వెన్ ఐ వాజ్ చైల్డ్ ఈస్ ద డిగ్రీ టు విచ్ ద రిటర్న్స్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆర్ సూపర్ లీనియర్. అంటే బేసిక్ ఇదంతా ఉంటే గానీ ఒక మీనింగ్ రాదు ఈ సెంటెన్స్కి కదా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి, దాంట్లో మీనింగ్ లేదు కదా. అర్థమవుతుందా? ఇందులో కంప్లీట్ మీనింగ్ లేదు. సో బేసిక్గా మనం చంక్ సైజు చంక్ ఓవర్లాప్ ఎలా చూస్ చేసుకోవాలంటే, మనకి మీనింగ్ఫుల్ సెంటెన్స్ రావాలన్నమాట. అర్థమైందా? అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 250 తీసుకున్నాను అనుకో, ఇక్కడ చంక్ ఓవర్లాప్ ఒక 2 తీసుకున్నాను అనుకో. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఒక పారాగ్రాఫ్ అంతా ఇంక్లూడ్ అవుతుంది ఒక దాంట్లో మీనింగ్ఫుల్గా. కొత్తది ఒక యాడ్ అయినా పాతదంతా ఒక దాంట్లోకి వస్తుంది. మనం యూజ్ చేయాల్సింది రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ బేసిక్గా. ఇది యాక్చువల్గా రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ అంటే బేసిక్గా స్ప్లిట్ చేస్తుంది, ఒక కైండ్ ఆఫ్ డీ డీలిమిటర్తో స్ప్లిట్ చేస్తుంది. బట్ అదంతా అడ్వాన్స్డ్, మీకు తర్వాత చూపిస్తాను. బట్ బేసిక్ ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుందంటే, మీనింగ్ఫుల్ సెంటెన్స్ వచ్చేటట్టు మనం బ్రేక్ చేయాలి. ఓకేనా? మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే సింపుల్గా మనం తీసుకోవాలనుకుంటే, మై నేమ్ ఇస్ మోహన్ అండ్ ఐ లివ్ ఇన్ విశాఖపట్నం. ఓకేనా? ఇప్పుడు ఏంటి, ఇదంతా కన్సిడర్ చేస్తేనే మీనింగ్ఫుల్. అంటే మై నేమ్ ఈజ్ మోహన్ అండ్ ఐ దేని రిఫర్ చేస్తుంది, మోహన్ని. అంటే ఇదంతా ఒక ఒక సెంటెన్స్లో ఉండాలి. కానీ నువ్వు ఇప్పుడు క్యారెక్టర్స్ ఎంత ఇచ్చావు, 2 క్యారెక్టర్స్ ఇచ్చావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓన్లీ చంక్ సైజ్ 2 అని ఇచ్చావు అనుకో, ఇదంతా చిన్న చిన్నగా బ్రేక్ అయిపోతుంది కదా. అంటే దీనిలో ఏ చంక్లో కూడా పూర్తి మీనింగ్ లేదు. మైలో మీనింగ్ లేదు, ఎన్లో మీనింగ్ లేదు, ఏఎంలో మీనింగ్ లేదు. ఇలా డివైడ్ చేయడం వల్ల యూజ్లెస్. నువ్వు చంక్ సైజ్ ఎలా చూస్ చేసుకోవాలంటే, బేసిక్గా ఒక మీనింగ్ క్రియేట్ అవ్వాలన్నమాట. ఆ చంక్లో ఒక మీనింగ్ కనిపించాలి. మై నేమ్ ఈజ్ మోహన్ అండ్ ఐ అన్నావు, లివ్స్ ఇన్ విశాఖపట్నం అన్నావు. ఇది 2 డిఫరెంట్ చంక్స్లా బ్రేక్ అవుతుంది, బట్ మీనింగ్ లేదు. సో ఇంకా నువ్వు చంక్ సైజ్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 30 చేసుకున్నాను అనుకో, 30 చేసేటప్పుడు ఏమవుతుంది, అంతా ఒక సెంటెన్స్లో వస్తుంది, కొంచెం మీనింగ్ఫుల్గా క్రియేట్ అవుతుంది అనమాట. బేసిక్గా చంక్ సైజ్ చంక్ ఓవర్లాప్ ఎలా చూస్ చేసుకోవాలంటే, చంక్స్ క్రియేట్ అవుతున్న చంక్స్లో మీనింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఓకేనా? అర్థమైంది కదా. అంటే మీరు అంతవరకు అక్కర్లేదు, ఆ చంక్ సైజ్ ఎలాగొస్తుంది, ఎలా తీసుకోలేదు అంత అక్కర్లేదు. బై డిఫాల్ట్గా ఒక 2000 తీసుకుంటారు, 200 2000 అలా తీసుకుంటారు చంక్. ఇప్పుడు ఇది స్టాండర్డ్గా యూజ్ చేసేది అనమాట. బేసిక్గా మనం ఆ టెక్స్ట్ ఇక్కడ పెట్టుకొని చూసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి. ఇనీషియల్గా మనం బ్రేక్ చేసినప్పుడు ఇవి స్టాండర్డ్గా యూజ్ చేసే వాల్యూస్ 1200 అనేవి.
బట్ నువ్వు చంకింగ్ చేసేటప్పుడు ఒక శాంపిల్ డాక్యుమెంట్ తీసుకొని అందులో చంక్స్ క్రియేట్ చేసుకొని ఆ చంక్స్ అనేవి కరెక్ట్గా బ్రేక్ అవుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. అర్థమైందా? కోడ్ అదంతా ఎలా చేస్తారు, అది ఎలా రన్ చేస్తారు, ఆ చంక్స్ ఎలా చూస్తాం అదంతా తర్వాత చూడొచ్చు, అదంతా కోడింగ్లో చూడొచ్చు. బట్ మెయిన్ ప్రాజెక్ట్ ఎజెండా అర్థం చేసుకోండి ముందు. ఇంతవరకు మనం ఏవేవి మాట్లాడాం? చాట్బోట్లో మెమొరీ గురించి మాట్లాడాం, మరి ప్రాంప్ట్స్ గురించి మాట్లాడాం, ఫ్యూ షాట్, వన్ మెసేజెస్, షాట్, నో షాట్, సింపుల్, సిస్టమ్ మెసేజ్, ఏ మెసేజ్, ఏ మెసేజ్, హ్యూమన్ మెసేజ్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ర్యాగ్ గురించి స్టార్ట్ చేసాం. ర్యాగ్ అంటే ఏంటి? రిట్రీవల్ ఆగ్యుమెంటెడ్ జనరేషన్. ర్యాగ్ మెయిన్ ఏంటి? ప్రైవేట్ డాక్యుమెంట్స్ పైన చాట్బోట్ని క్రియేట్ చేయడమే ర్యాగ్ సిస్టమ్ అంటాం. ఓకేనా? సో ర్యాగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? డాక్యుమెంటేషన్ ప్రోగ్రామింగ్ చెక్స్. డాక్యుమెంట్స్ చెక్స్. చంకింగ్ కదా. డాక్యుమెంట్స్ చంకింగ్లో పారామీటర్స్ ఏవి? చంక్ సైజు, చంక్ ఓవర్లాప్, అది ఫస్ట్. ఓకేనా? అర్థమైంది కదా. ఇప్పుడు ఈ చంక్స్ క్రియేట్ చేసేస్తున్నాం అంటే ఒక డాక్యుమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 డాక్యుమెంట్స్ ఒకే డాక్యుమెంట్ తీసుకున్నాం. ఇప్పుడు నేను తీసుకుంది ఈ డాక్యుమెంట్ అనుకోండి, ఈ 20 పేజెస్ డాక్యుమెంట్, 14 పేజెస్ డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్ నుంచి నేను చంక్స్ క్రియేట్ చేశాను. ఓకేనా? ఈ చంక్ సైజ్ అంతా 1000. సో ఇదొక చంక్, నాకు ఇదొక చంక్, ఇదొక చంక్, ఇదొక చంక్, ఇలా చంక్స్ క్రియేట్ చేసాం. ఓకేనా? మనకు ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి ఒక 30 చంక్స్ వచ్చాయి అనుకో. ఈ 14 పేజెస్ నుంచి మనకు 13 చంక్స్ వచ్చాయి అనుకోండి. అర్థమైందా? ఎన్ని? 14. ఇప్పుడు మనం ఈ 14 పేజెస్ నుంచి, ఇప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే, మనం ఇప్పుడు 14 పేజెస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 చంక్స్ క్రియేట్ చేసాం. ఓకేనా? ఇది చంకింగ్ అంటే. ఇది వన్ డాక్యుమెంట్లో 14 పేజెస్ ఉన్నాయి. 14 పేజెస్ నుంచి మనం 20 చంక్స్ క్రియేట్ చేసాం. చంక్ సైజ్ ఎంత ఇక్కడ? 1000. చంక్ ఓవర్లాప్ ఎంత? 200. ఈ పారామీటర్స్తో మనం 20 చంక్స్ క్రియేట్ చేసాం. ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది ఇక్కడతో. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఎంబెడింగ్ అనమాట. ఎంబెడింగ్ మోడల్కి ఈ చంక్స్ పాస్ చేసి వచ్చిన రిజల్ట్ని వెక్టార్ స్టోర్లో స్టోర్ చేస్తున్నాం. అర్థమైందా? ఈ ఎంబెడింగ్ మోడల్ అంటే ఏంటి? ఈ ఎంబెడింగ్ మోడల్కి చంక్ ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అర్థమైందా? సెకండ్ స్టెప్ ఏంటి? ఎంబెడింగ్ మోడల్. ఎంబెడింగ్ మోడల్కి మనం చంక్ని ఇన్పుట్గా ఇస్తాం. అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్త చూడండి. సో ఇప్పుడు 20 చంక్స్ ఉన్నాయి. 20 చంక్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 2 3 4 5 సో ఆన్ 20. ఓకేనా? ఈ 20 చంక్స్ని ఒక్కొక్క చంక్ని ఎంబెడింగ్ మోడ్లోకి పాస్ చేస్తాం. చంక్ 1 ఎంబెడింగ్ మోడ్లో పాస్ చేసాం, ఒక అవుట్పుట్ వస్తుంది. చంక్ 2ని ఎంబెడింగ్ మోడ్లో పాస్ చేసాం, ఒక అవుట్పుట్ వస్తుంది. చంక్ 3ని ఎంబెడింగ్ మోడ్లో పాస్ చేసాం, ఒక అవుట్పుట్ వస్తుంది. ఈ ఇన్పుట్ అనేది మీకు తెలుసు. ఇన్పుట్ అంటే ఏంటి? చంక్, ఒక చంక్ కదా. ఒక చంక్ అంటే ఏంటి? ఇది ఒక చంక్ విత్ చంక్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 1000, చంక్ ఓవర్లాప్ ఈజ్ ఈక్వల్ టు 100. ఓకేనా? సో ఇప్పుడు మీకు చంక్ అనే ఈ ఇన్పుట్ అనేది ఎలా కనబడుతుందో మీకు తెలుసు కదా. అవుట్పుట్ అనేది ఎలా కనబడుతుందో మీకు తెలియాలి ఇప్పుడు. అంతేనా? సో ఈ అవుట్పుట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదే కోర్ ఎంబెడింగ్ ర్యాగ్ సిస్టమ్స్లో, ఇదే కోర్. నేను ఇప్పుడు ఎంబెడింగ్ అవుట్పుట్ ఎలా కనిపిస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? ఎంబెడింగ్ అవుట్పుట్ అనేది ఒక వెక్టర్. ఓకేనా? ఎంబెడింగ్ మోడల్ మనకి జనరేట్ చేసే అవుట్పుట్ వెక్టర్ అన్నమాట. మనం ఒక చంక్ ఇస్తే ఎంబెడింగ్ మోడల్ మనకి ఇచ్చే అవుట్పుట్ ఒక వెక్టర్. వెక్టర్ ఐడియా ఉందా మీకు? వెక్టార్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక 2 డైమెన్షనల్ స్పేస్ తీసుకుందాం సింపుల్గా. ఓకేనా? ఇది ఒక 2 డైమెన్షనల్ స్పేస్. ఈ 2 డైమెన్షనల్ స్పేస్లో మనం ఒక పాయింట్ తీసుకుంటే, ఇది ఒక పాయింట్ తీసుకుంటే, దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 2, 3తో రిప్రజెంట్ చేయొచ్చు.
అంతేనా? ఎక్స్ యాక్సిస్లో 2, వై యాక్సిస్లో 3. అంతేనా? ఇదేంటి? Hmm. 2 డైమెన్షనల్ వెక్టర్ ఇది. ఇది పాయింట్ వెక్టర్ అంటే ఈ డైరెక్షన్లో ఉండేదాన్ని వెక్టర్ అంటాం. ఇది 2 డైమెన్షనల్ వెక్టర్. ఇప్పుడు వేరే పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఇది తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 3,2 అనుకుంటే ఎక్స్ యాక్సిస్లో 3, వై యాక్సిస్లో 2. ఇది 2 డైమెన్షనల్ వెక్టర్ కదా. అలానే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఎంబెడింగ్ మోడల్ తీసుకుంటున్నది ఏంటి, అమెజాన్ టైటన్స్ ఎంబెడింగ్ మోడల్ అనుకో. ఓకేనా? అమెజాన్ టైటన్స్ V2 అని ఒకటి ఉంటుంది ఎంబెడింగ్ మోడల్. మీకు అది చూపిస్తా కూడా నేను ఇప్పుడు. ఒకవేళ ఆ మోడల్ కానీ మీరు తీసుకుంటే ఏం చెప్తుందంటే అది, ఇప్పుడు ఇది అమెజాన్ టైటన్స్ ఎంబెడింగ్ మోడల్ అనుకుంటే, ఓకేనా, మీకు జస్ట్ ఇక్కడ కోడ్లో కూడా చూపిస్తాను ఆ స్టెప్. మీకు ఏం చూపించాను ఇందాక నేను, చంక్ ఓవర్లాప్, చంక్ సైజ్ అని చూపించాను కదా. Hmm. ఇప్పుడు ఈ చంక్ని మనం దేనికి పాస్ చేయాలి? ఎంబెడింగ్ మోడల్కి పాస్ చేయాలి. తెలుసు. ఓకేనా? Hmm. ఎంబెడింగ్ మోడల్కి ఎక్కడ పాస్ చేస్తున్నా చూపిస్తున్నా అంటే ఎంబెడింగ్ మోడల్కి మనం పాస్ చేసినాక అవుట్పుట్ మనకు ఒక వెక్టార్ వస్తుంది అనమాట. ఆ వెక్టార్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. కింద లైన్లో ఉంది. స్నానం చేయలేదు. ఇక్కడ చూస్తే ఎంబెడింగ్ మోడల్ ఏముంది? అమెజాన్ టైటాన్స్ ఎంబెడ్ టెక్స్ట్ V2.0. ఓకేనా? ఈ ఎంబెడింగ్ మోడల్కి మనం ఏదైనా టెక్స్ట్ పాస్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందంటే ఒక వెక్టార్ వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు జస్ట్ మీకు రన్ చేసి చూపిస్తాను నేను. ఒక సెకండ్ అది రన్ అవుతుంది, అప్పుడే వస్తాను నేను. మీకు చూపిస్తాను అవుట్పుట్ ఎలా కనిపిస్తుందో. గుడికి వెళ్ళానంటే అక్కడ అక్కడ బోల్డ్ మంది దేవుళ్ళు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు తెలుసా? రాముడు, సీత, కృష్ణుడు, రాధ, పూరి జగన్నాథ్, సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర స్వామి, దుర్గాదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, వినాయకుడు, ఆంజనేయ స్వామి, అయ్యప్ప, ఈశ్వరుడు, పార్వతి, ఇంకా సాయిబాబా, అందరూ ఉన్నారు. అప్పుడు బాగా వెళ్ళారు కదా, ఒక ఫోటో పెట్టారు అప్పుడు వెళ్ళినప్పుడు, గుర్తుందా? గుడికి వెళ్ళానని చెప్పి ఒక గుడి ఫోటో పెట్టారు, అందరు దేవుళ్ళు ఉన్నారు ఆ గుడికి. ఇప్పుడు ఇది రన్ అయింది కదా, ఇప్పుడు ఇది కూడా నేను రన్ చేస్తా. ఇప్పుడు ఓపెన్ చేసింది, ఓపెన్ చేసే ఉన్నాయి అంతే, తాగడం లేదు. నీకన్నా ముందు నాకే తెలుసు. ఏటన్నా అయితే ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇది ఏమైంది? ఇక్కడ ఒక వెక్టార్ని మనకు జనరేట్ చేసింది. ఎవ్రీ వెక్టార్లో ఒక నెంబర్ ఉందన్నమాట. ఓకేనా?
4. ఇప్పుడు ఇది వెక్టార్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను వెక్టార్లోకి స్టోర్ చేస్తాను. దీన్ని ఎంబెడ్ వెక్టర్. ఓ సారీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంబెడ్, ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఇప్పుడు ఎంబెడింగ్ మోడల్కి మనం ఒక చంక్ని, ఇది ఒక చంక్ అనుకోండి. ఓకేనా? ఇది ఒక, ఇది సింగిల్ వర్డ్ వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా ఏదైనా టైప్ చేయొచ్చు కంటిన్యూస్గాను. ఓకేనా? ఇలాగ ఏదైనా టైప్ చేయొచ్చు. బట్ ఇది మనకి ఎంత, ఈ ఈ చంక్ సైజ్ ఎంత మనకి 1000 కదా, విత్ చంక్ ఓవర్లాప్ 200 కదా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1000 క్యారెక్టర్ చంక్ అనుకోండి. ఇది దాన్ని ఒక ఎంబెడింగ్ మోడల్కి పాస్ చేస్తే, ఎంబెడింగ్ మోడల్ ఏది, అమెజాన్ టైటన్స్ ఎంబెడ్ టెక్స్ట్ V2. ఈ మోడల్కి మనం ఈ చంక్ పాస్ చేస్తే రిటర్న్ ఏమొస్తుంది, వెక్టర్ వస్తుంది. ఆ వెక్టర్ ఎలా కనిపిస్తుంది, నెక్స్ట్ మీరు చూస్తే వెక్టర్, వెక్టర్ ఒక కైండ్ ఆఫ్ నంబర్స్తో కనిపిస్తుంది చూడండి. ఎన్ని, ఏదో లార్జ్ డిజిట్స్తో ఒక వెక్టర్ లా కనిపిస్తుంది కదా, ఒక డైమెన్షన్. అంటే ఇది 2 డైమెన్షనల్ అంటే ఇలా కనిపిస్తుంది మనకి. యాక్చువల్గా ఇది 2 డైమెన్షనల్ అంటే 2 నెంబర్స్ ఉంటాయి. ఇది ఎన్ని డైమెన్షన్స్ వెక్టర్ ఒకసారి చూడండి. దీన్ని మనం ఎన్ని డైమెన్షన్ వెక్టారో చూద్దాం. ఎస్, అవును. ఇది ఎన్ని డైమెన్షన్స్ వెక్టర్, 1024 డైమెన్షనాలిటీ వెక్టర్. ఓకేనా? అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఎంబెడింగ్ మోడల్స్ ఉన్నాయి. ఓపెన్ ఏ ఎంబెడింగ్ మోడల్స్ ఉన్నాయి. ఆ, అలానే AWS ఎంబెడింగ్ మోడల్స్ ఉన్నాయి. AWSలో టైటన్స్ అనేది ఎంబెడింగ్ మోడల్ అనమాట. ఓకేనా? ఇది అవుట్పుట్ ఏమిస్తుంది, 1024 డిమెన్షనాలిటీ వెక్టార్. అర్థమైందా? సో ఇప్పుడు ఈ వెక్టార్స్ అసలు ఎందుకు వెక్టార్స్లా కన్వర్ట్ చేస్తున్నాం, అసలు దాని యూజ్ ఏంటి, ఆ వెక్టార్స్లా కన్వర్ట్ చేసినాక ఏం చేస్తున్నాం అనేది చూద్దాం. ఇప్పుడు అది మెయిన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సింది. మీకు సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేస్తాము, 14 పేజెస్ డాక్యుమెంట్ నుంచి, జాగ్రత్తగా అర్థం చేసుకుని, ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు వెంటనే చెప్పండి. మనం ఏం చేసాం, 14 పేజెస్ డాక్యుమెంట్ నుంచి 20 చంక్స్ క్రియేట్ చేసాం. అంతేనా? ఇవేంటి, దీస్ చంక్స్ లుక్స్ లైక్ టెక్స్ట్. అంతే కదా, ఒక పారాగ్రాఫ్ లాగా ఈచ్ చంక్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ చంక్ని, ఒక్కొక్క చంక్ని ఒక ఎంబెడింగ్ మోడల్స్లో పంపించాం, ఒక ఎంబెడింగ్ మోడల్లోకి. మనకి టైటన్ ఎంబెడింగ్ మోడల్ అవుట్పుట్ ఏమిస్తుంది, 1024 డైమెన్షనాలిటీ వెక్టర్ ఇస్తుంది. ఓకేనా? ఫర్ సింప్లిసిటీ మనం 1024 డైమెన్షనాలిటీ వెక్టర్ మనం ఇక్కడ రిప్రజెంట్ చేయలేం కాబట్టి, ఫర్ సింప్లిసిటీ మనం ఇది 2 డైమెన్షనాలిటీ వెక్టార్ని అవుట్పుట్ ఇస్తుంది అని అనుకుందాం. ఓకేనా? ఇదేంటి, ఎంబెడింగ్ మోడల్. ఇది ఎంబెడింగ్ మోడల్ కదా, ఇది ఎంబెడింగ్ మోడల్. ప్రతి చంక్కి ఒక 2 డైమెన్షనాలిటీ వెక్టర్ అనేది అవుట్పుట్ ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను 20 చంక్స్కి ఈ 2 డైమెన్షనాలిటీ స్పేస్లో, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చంక్కి 2,3 ఇచ్చింది అనుకో, సెకండ్ చంక్కి 3,4 ఇచ్చింది అనుకో. అర్థమవుతుంది కదా మీకు? ఇప్పుడు ఇది ఎవ్రీ చంక్కి డిఫరెంట్ డిఫరెంట్ ఎంబెడింగ్ వెక్టర్స్ ఇస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్ అనగానే ఫస్ట్ నెంబర్ ఇది వచ్చింది కదా. ఇప్పుడు నేను దీన్నే తీసుకెళ్ళి వేరే వేరే టెక్స్ట్ ఇచ్చాను అనుకోండి, వేరే నెంబర్ ఇస్తుంది. ఐ కనెక్టెడ్ విత్ చింటూ అండ్ మధు నవ్ అని అన్నాను అనుకో. ఇప్పుడు ఇది వేరే చంక్ అనుకోండి, ఇది సెకండ్ చంక్ ఆఫ్ సైజ్ 1000 అనుకోండి. దీనికి ఎంబెడింగ్ వెక్టర్ చూడండి డిఫరెంట్గా వస్తుంది. సారీ, ఇప్పుడు రీప్లేస్ చేస్తాను. ఇది ఎంబెడింగ్ వెక్టర్ 1 అంటాను, ఇది ఎంబెడింగ్ వెక్టర్ 2 అంటాను. ఓకేనా? ఇది రన్ చేస్తాం మళ్ళీ, ఇది ఎంబెడింగ్ వెక్టర్ 2 రన్ చేస్తాను. ఇప్పుడు ఎంబెడింగ్ వెక్టర్ 1 అన్నానంటే, ఇది చూడండి ఫస్ట్ నెంబర్ ఏమొచ్చింది, 0.017 వచ్చింది కదా. ఇప్పుడు నేను ఎంబెడింగ్ వెక్టర్ 2 అన్నాను అనుకోండి, ఎంబెడ్ వెక్టర్ 2 అంటే ఫస్ట్ నెంబర్ ఏమొస్తుందో చూడండి. సారీ, ఎందుకు మళ్ళీ ఇదంతా చేస్తున్నాను. జస్ట్ ఎంబెడింగ్ వెక్టర్ 2 డిస్ప్లే చేస్తే ఏమొస్తుందో చూడండి. ఫస్ట్ నెంబర్ ఏమొచ్చింది, 0.115 వచ్చింది. ఇదేమొచ్చింది, 0.017 వచ్చింది. అంటే ప్రతి టెక్స్ట్కి నువ్వు ఎంత టెక్స్ట్ అయినా పాస్ చేయి, ఒక వెక్టార్ ఇస్తుంది 1000 డైమెన్షనాలిటీ
1024 డైమెన్షనాలిటీ వెక్టర్. అలానే ఈ ఎగ్జాంపుల్లో మీరు ప్రతి చంక్కి ఒక 2 డైమెన్షనాలిటీ వెక్టర్ ఇస్తుంది అనుకోండి. అంటే ప్రతి చంక్కి ఒక వెక్టర్ ఇస్తుంది, దాన్ని నేను ఈ స్పేస్లో రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకేనా? 20 డాక్యుమెంట్స్ని ఇలా రిప్రజెంట్ చేస్తాను అనుకోండి నేను. ఇది డాక్యుమెంట్ 1, ఇది 2, ఇది 3, డాక్యుమెంట్ చంక్ 1 ఇది. ఫర్ ఎగ్జాంపుల్ అలాగా ఇది 4, ఇది 5, ఇది 6, ఇది ఇలాగా కొన్ని డాక్యుమెంట్స్ని నేను ఇలాగ 20 డాక్యుమెంట్స్ని నేను ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను. అర్థమైంది కదా? సో నేను ఇలా రిప్రజెంట్ చేశాను 20 డాక్యుమెంట్స్. సారీ, కలర్స్ మార్చితే మీకు అర్థమవుతుంది. సమ్ సిమిలర్ కలర్స్ అనుకోండి, బట్ ఇలా ఈ 20 డాక్యుమెంట్స్ అనుకోండి. అర్థమైందా? ఆర్ ఎల్స్ మీరు 100 డాక్యుమెంట్స్ అయినా, ఈ 100 చంక్స్ అయినా యూజువల్గా బోల్డ్ చంక్స్ ఉంటాయి. ఓ మిలియన్ చంక్స్, 80,000 చంక్స్ అలా ఉంటాయి అన్ని డాక్యుమెంట్స్కి. సో నేను ఇలా చంక్స్ ఇలాగా 2 డైమెన్షనాలిటీ స్పేస్లో ఎంబెడింగ్ వెక్టర్ మనకి ఇచ్చే అవుట్పుట్స్ పరంగా నేను ఇలా రిప్రజెంట్ చేశాను డాక్యుమెంట్స్ని. ఓకేనా? ఈచ్ డాక్యుమెంట్ అనేది ఒక వెక్టర్ 2 డైమెన్షనాలిటీ స్పేస్లో. అర్థమైందా? అర్థమైంది కదా? ఇంతవరకు ఒక ఐడియా వచ్చిందా మీకు? ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం? డాక్యుమెంట్ని చంక్స్ కింద కన్వర్ట్ చేసి ప్రతి చంక్ని ఎంబెడింగ్ మోడల్కి పాస్ చేస్తే ఎంబెడింగ్ మోడల్ మనకు ఒక వెక్టార్ అవుట్పుట్ ఇస్తే ఆ వెక్టార్ని మనం ఒక 2 డైమెన్షనాలిటీ స్పేస్లో రిప్రజెంట్ చేసాం. అర్థమైందా ఇంతవరకు? చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నెక్స్ట్ నేను ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ని ఎంబెడింగ్ వెక్టర్ పాస్ చేసి వెక్టార్స్ తీసుకొచ్చి వెక్టార్ స్పేస్లో రిప్రజెంట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే యూజర్ క్వశ్చన్ అడుగుతాడు. ఏమని క్వశ్చన్ అడుగుతాడు? వాట్ ఈస్ నాయిస్ అని అడిగాడు అనుకో. నాయిస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ అని అడిగాడు అనుకో. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేస్తామంటే ఇది యూజర్ క్వశ్చన్, ఇది డాక్యుమెంట్లో లేదు, ఇది డాక్యుమెంట్ కంటెంట్ కాదు, ఇది యూజర్ క్వశ్చన్. ఓకేనా? మనం ర్యాగ్ ఎందుకు డెవలప్ చేస్తున్నాం? ఆన్ టాప్ ఆఫ్ దిస్ డాక్యుమెంట్స్ యూజర్ ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ తెచ్చుకోవడానికి, అంతే కదా? ఇప్పుడు డాక్యుమెంట్స్లో రిప్రజెంట్ చేసాం మనం. ఇప్పుడు యూజర్ ఒక క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? ఈ యూజర్ క్వశ్చన్స్కి ఈ డాక్యుమెంట్ చంక్స్ నుంచి, అంటే ఈ డాక్యుమెంట్ వెక్టార్స్, ఈ ఎంబెడింగ్ వెక్టర్స్ అంటారు వీటిని. ఓకేనా? ఈ వెక్టార్స్ అంటున్నాను కదా ఇందాక నుంచి, దీన్ని ఏమంటాం? ఎంబెడింగ్ వెక్టర్స్ అంటాం అనమాట. ఎందుకంటే ఎంబెడింగ్ మోడల్ మనకి ఇచ్చింది కాబట్టి ఆ ఎంబెడింగ్ మోడల్ ఇచ్చిన అవుట్పుట్ని ఎంబెడింగ్ వెక్టర్స్ అంటాం. డాక్యుమెంట్ చంక్స్ని మనం ఫస్ట్ డాక్యుమెంట్ నుంచి డాక్యుమెంట్ చంక్స్ క్రియేట్ చేసి డాక్యుమెంట్ చంక్స్ నుంచి ఎంబెడింగ్ వెక్టార్స్ క్రియేట్ చేసి ఆ వెక్టార్స్ని ఒక స్పేస్లో రిప్రజెంట్ చేసాం 1024 డైమెన్షనాలిటీ స్పేస్లో యూజువల్గా ఫర్ అమెజాన్ టైటన్స్ మోడల్కి. బట్ ఈ కేసులో 2 డైమెన్షనాలిటీ వెక్టర్లో మనం తీసుకున్నాం కాబట్టి సింప్లిసిటీకి 2 డైమెన్షనాలిటీ వెక్టర్లో మనం అన్ని డాక్యుమెంట్ చంక్స్ని రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు యూజర్ క్వశ్చన్ అడిగాడు. ఆ యూజర్ క్వశ్చన్కి మనం ఆన్సర్ డాక్యుమెంట్స్ నుంచి ఫెచ్ చేసి ఆన్సర్ ఇవ్వాలి యూజర్కి కదా. ఇప్పుడు యూజర్ని ఏం చేస్తామంటే యూజర్ క్వైరీ ఉంది కదా, దీన్ని మళ్ళీ కూడా ఎంబెడింగ్ వెక్టార్ నుంచి పాస్ చేస్తాం. ఈ యూజర్ క్వైరీని కూడా ఎంబెడింగ్ వెక్టార్లోకి పాస్ చేస్తాం. ఎంబెడింగ్ వెక్టార్లో పాస్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? యూజర్ క్వశ్చన్ని ఎంబెడింగ్ వెక్టార్లో పాస్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? వెక్టర్స్ వస్తాయి. ఏ వెక్టర్, ఎన్ని డైమెన్షనాలిటీ వెక్టర్ వస్తుంది? 1024 డైమెన్షన్. ఇప్పుడు యాక్చువల్గా టైటాన్స్కి అయితే 1024 డైమెన్షనాలిటీ వెక్టర్ వస్తుంది. బట్ ఫర్ సింప్లిసిటీ మనం 2 డైమెన్షనాలిటీ వెక్టర్ అనుకున్నాం. సో ఇప్పుడు ఈ వెక్టర్, ఈ యూజర్ అడిగిన క్వశ్చన్ కూడా ఒక వెక్టర్ కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం 3,4 ఏదో అనుకుందాం. ఓకేనా? ఈ వెక్టార్ని కూడా మనం ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు కదా, ఈ 2 డైమెన్షనాలిటీ స్పేస్లో రిప్రజెంట్ చేయొచ్చు ఈ వెక్టార్ని కూడా. ఈ యూజర్ క్వశ్చన్ వెక్టార్ని కూడా మనం ఈ 2 డైమెన్షనాలిటీ స్పేస్లో రిప్రజెంట్ చేయొచ్చు, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చిందనుకో పాయింట్ యూజర్ క్వశ్చన్, ఇది అర్థమైందా? ఇది యూజర్ క్వశ్చన్, మిగతావన్నీ కూడా డాక్యుమెంట్ చంక్స్. అర్థమైందా? సో యూజర్ క్వశ్చన్ కూడా ఎంబెడింగ్ మోడల్లోకి, అంటే ఎంబెడింగ్ మోడల్లోకి పాస్ చేస్తే మనకు ఒక వెక్టార్ వస్తుంది. ఆ వెక్టార్ని కూడా మనం 2 డైమెన్షనాలిటీ స్పేస్లో రిప్రజెంట్ చేసాం. అలాగే డాక్యుమెంట్ చంక్స్ని కూడా రిప్రజెంట్ చేసాం.
ఇది సెకండ్ స్టెప్. ఓకేనా? ఇక్కడే యాక్చువల్గా లాజిక్ ఉంది చూడండి. బేసిక్గా ఇక్కడ మీకు అర్థమవుతుంది ఎలా వర్క్ అవుతుంది బేసిక్గాని. ఇప్పుడు మీకు నెక్స్ట్ మళ్ళీ కోడ్ చూపిస్తాను. ఎంతవరకు చూపించాను మీకు? ఎంబెడింగ్ మోడల్ వరకు చూపించాను. నెక్స్ట్ జరిగేది ఏంటి అంటే ఇక్కడ చూడండి, కే ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను కదా. ఈ కే ఈజ్ ఈక్వల్ టు 10 అన్నానా? అర్థమైందా? ఉమ్, దీన్ని రిట్రైవర్ స్టెప్ అంటాం బేసిక్గా. రిట్రైవర్ అంటే ఏంటంటే యూజర్ ఇచ్చిన క్వశ్చన్ని, ఇక్కడ చూడండి యూజర్ క్వశ్చన్ ఉందా? ఇక్కడ యూజర్ క్వశ్చన్ ఉంది కదా. ఉమ్. రిట్రైవర్ ఓకే. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా రిట్రైవర్ స్టెప్ చూడండి. బేసిక్గా ఇక్కడ 10 ఈజ్ ఈక్వల్ టు సర్చ్ టాక్స్. ఇది మ్యాక్సిమం మార్జినల్ రిలవెన్స్ అంటాం దీన్ని మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ రిట్రైవర్లో ఇక్కడ చూడండి, వెక్టార్ రిట్రైవర్ అన్నాను కదా నేను. ఈ రిట్రైవర్లో 10 అంటే ఏంటంటే కే ఈజ్ ఈక్వల్ టు 10 అంటే బేసిక్గా ఏంటి అంటే కే ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఆర్ఎల్స్ మీకు ఇక్కడ కన్నా ఇక్కడ బెటర్గా చూపించొచ్చా నేను? ఇదేంటి చాట్ బోట్ రిట్రైవర్ లాంగ్వేజ్ అని ఎక్కడ ఉంది? టెక్స్ట్ స్ప్లిటర్స్ రిట్రైవర్స్. ఓకే, అండ్ రిట్రైవర్స్. ఓకే, ఇక్కడ జాగ్రత్త చూడండి మీరు. సో ఈచ్ డాక్యుమెంట్స్ కదా, ఇది ఇలా డాక్యుమెంట్స్ అంటే ఏంటి? ఒక్కొక్క స్మాల్ టెక్స్ట్ని డాక్యుమెంట్స్ అంటున్నాం. ఈ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం మనం? ఈ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళి డ్రైవర్ ఎంబెడింగ్ మోడల్ ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు బేసిక్ ఇక్కడ చూడండి, కే ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఏంటంటే ఈ రిట్రైవర్లో కే ఈజ్ ఈక్వల్ టు 5 అని మనం పాస్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ వెక్టర్ ఉంది కదా, కే ఈజ్ ఈక్వల్ టు 5 ఇవ్వగానే ఈ యూజర్ క్వశ్చన్కి షార్టెస్ట్ డిస్టెన్స్లో ఉన్న చంక్స్ అన్ని తీసుకుంటుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ యూజర్ క్వశ్చన్ దీనికి షార్టెస్ట్ డిస్టెన్స్లో ఏవేవి ఉన్నాయి? ఈ 5 కదా ఉన్నాయి. మనం కే ఈజ్ ఈక్వల్ టు 5 పాస్ చేసాం కాబట్టి ఈ 5 దగ్గర ఉన్నాయి ఈ యూజర్ క్వశ్చన్కి. అర్థమైందా? ఉమ్. ఈ 5 ఏంటి? ఈచ్ అనేది ఒక వెక్టార్ కదా. ఈచ్ అనేది ఒక వెక్టర్. ఇదేంటి? డాక్యుమెంట్ వెక్టార్ అంటే డాక్యుమెంట్ చంక్. అంటే ఈ ప్రతి డాక్యుమెంట్కి కొంత టెక్స్ట్ ఉంటుంది, అసోసియేటెడ్ టెక్స్ట్. ఉమ్. అర్థమైందా? సో ఈ ప్రతి డాక్యుమెంట్కి ఒక చంక్ ఉంటుంది, ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది. అంటే ప్రతి యూజర్ క్వశ్చన్కి దగ్గరలో ఉన్న 5 తీసుకుంటుంది అనమాట. కే ఈజ్ ఈక్వల్ టు రిట్రైవర్కి కే ఈజ్ ఈక్వల్ టు 5 అని పాస్ చేస్తే 5 క్లోజెస్ట్ డాక్యుమెంట్ తీసుకుంటుంది. ఒకవేళ మనం 5 కాకుండా 10 పాస్ చేసాం అనుకోండి, దీనికి క్లోజెస్ట్గా ఉన్న 10 తీసుకుంటుంది. అంటే క్లోజెస్ట్ ఉన్న 10 ఏంటి? ఇది 6, ఇది క్లోజెస్ట్, ఇది 7 క్లోజెస్ట్, 8 క్లోజెస్ట్, 9 క్లోజెస్ట్, 10 క్లోజెస్ట్. ఇవన్నీ ఫార్గా ఉన్నాయి కదా యూజర్ క్వశ్చన్కి. ఇవన్నీ ఫార్గా ఉన్నాయి, ఇవన్నీ ఫార్గా ఉన్నాయి. దీనికి క్లోజెస్ట్ ఏవే ఉన్నాయి? ఇది 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 ఇవే కదా క్లోజ్గా ఉన్నాయి. సో మనం ఎప్పుడైతే కే ఈజ్ ఈక్వల్ టు 10 అన్నామో యూజర్ క్వశ్చన్కి క్లోజెస్ట్గా ఉన్న 10 చంక్స్ని తీసుకుంటుంది. ఓకేనా? కే ఈజ్ ఈక్వల్ టు 1 అంటే దీనికి క్లోజెస్ట్గా ఉన్న ఒకే ఒక చంక్ని తీసుకుంటుంది. 2 అంటే 2 క్లోజెస్ట్ చంక్ని తీసుకుంటుంది యూజర్ క్వశ్చన్కి. అర్థమైందా? ఆ. ఇప్పుడు మీకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ చంక్స్ని తీసుకున్న క్లోజెస్ట్ చంక్స్ని తీసుకున్న యూజర్ క్వశ్చన్కి క్లోజెస్ట్గా ఉన్న చంక్స్ని తీసుకున్నాక ఆ చంక్స్ని ఎల్ఎల్ఎం పాస్ చేస్తుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ప్రాంప్ట్ అర్థమైంది. కన్స్ట్రక్ట్ చేయాలి మనకి. ప్రాంప్ట్ ఎలాగా?
యూజర్ క్వశ్చన్ మనకు తెలుసు, బట్ యూజర్ క్వశ్చన్తో పాటు కొంత కాంటెక్స్ట్ని పాస్ చేస్తాం అనమాట. కాంటెక్స్ట్ ఏంటి? యూజర్ క్వశ్చన్కి క్లోజెస్ట్గా ఉన్న డాక్యుమెంట్ పీసెస్. యూజర్ క్వశ్చన్కి ఏవైతే క్లోజెస్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ దాంట్లో ఉన్న టెక్స్ట్ అంతటిని మర్జ్ చేసేసి దాన్ని కాంటెక్స్ట్లా పంపిస్తుంది అనమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇది మనం నంబర్స్ ఇద్దాం. ఇది 1 అనుకోండి, ఇది 1 కదా క్లోజెస్ట్ది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1, ఇది ఫస్ట్ క్లోజెస్ట్ డాక్యుమెంట్ అనుకుందాం, ఇది సెకండ్ క్లోజెస్ట్ డాక్యుమెంట్ అనుకుందాం, ఇది సెకండ్ క్లోజెస్ట్ అనుకుందాం, ఇది థర్డ్ క్లోజెస్ట్ అనుకుందాం, థర్డ్ క్లోజెస్ట్ అనుకుందాం, ఇది ఫోర్త్ క్లోజెస్ట్ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ డాక్యుమెంట్ చంక్లో ఫర్ ఎగ్జాంపుల్ నాయిస్ ఈజ్ ఆల్ అబౌట్ పీసెస్. ఓకేనా? సెకండ్ దాంట్లో నాయిస్ ఈజ్ ర్యాండమ్ జనరేటర్. అంటే ప్రతి చంక్, ఈ చంక్లో ఈ టెక్స్ట్ ఉందనుకో, అలాగా 4 చంక్స్లో 4 డిఫరెంట్ టెక్స్ట్ ఉంటాయి. ఓకేనా? థర్డ్ చంక్లో మై డేటా హ్యాస్ లాడ్ ఆఫ్ నాయిస్. ఓకేనా? ఫోర్త్ చంక్లో నాయిస్ ఈజ్ నాట్ రియల్ నాయిస్. ఇలా చంక్స్ ఉంటాయి. ఓకేనా? ప్రతి చంక్లో అసోసియేట్ టెక్స్ట్ ఉంటుంది. సో ఈ చంక్స్ ఎలాగ, ఇప్పుడు ఇక్కడ 20 చంక్స్లో ఈ 4 ఎలా మనకి రిట్రైవర్కి మనం ఏం చెప్తున్నాం అంటే, రిట్రైవర్లో మనం k ఈజ్ ఈక్వల్ టు 4 అని పాస్ చేస్తున్నాం. k ఈక్వల్ టు 4 అని పాస్ చేస్తే ఏమవుతుంది? యూజర్ క్వశ్చన్కి క్లోజెస్ట్గా ఉన్న 4 డాక్యుమెంట్స్ని తీసుకుంటుంది. ఈ 4 డాక్యుమెంట్స్లో ఉన్న కాంటెక్స్ట్ ఏంటి? ఇది. ఈ 4 డాక్యుమెంట్స్లో డేటా ఇది ఉంది. సో ఫైనల్గా మనం ఈ డాక్యుమెంట్స్ ఫెచ్ చేసినాక ఏం చేస్తామంటే, యూజర్ క్వశ్చన్ని ఈ చంక్స్ని కలిపి ఎల్ఎల్ఎంకి పాస్ చేస్తాం. సో ఎల్ఎల్ఎంకి ఏమైనా పాస్ చేస్తాం? ఇప్పుడు యూజర్ క్వశ్చన్ పాస్ చేస్తాం. యూజర్ క్వశ్చన్తో పాటు ఇదంతా ప్యాకప్ చేసేస్తాం. యూజర్ క్వశ్చన్తో పాటు ఈ కాంటెక్స్ట్ అంతా ప్యాక్ చేసేసి ఇదంతా తీసుకెళ్ళి ఎల్ఎల్ఎంకి ఇస్తాం. ఏమని ఇస్తాం ఎల్ఎల్ఎంకి? ఎల్ఎల్ఎం టేక్ దిస్ కాంటెక్స్ట్, టేక్ ద యూజర్ క్వశ్చన్, టేక్ ద కాంటెక్స్ట్ అండ్ ఆన్సర్ ద యూజర్ క్వశ్చన్. సో యూజర్ క్వశ్చన్ని ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని ఎల్ఎల్ఎం ఆన్సర్ చేస్తుంది. ఎల్ఎల్ఎం ఏంటి? ఈజ్ ప్రొఫిషియంట్ ఎట్ అండర్స్టాండింగ్ హ్యూమన్ లాంగ్వేజ్ కదా. సో ఎల్ఎల్ఎంకి మనం ఏమేమి ఇస్తున్నాము? క్వశ్చన్ ఇస్తున్నాము, ఆన్సర్ దేని నుంచి జనరేట్ చేయాలనే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాం. సో అప్పుడు మనం ఈ ఆన్సర్ దేని నుంచి జనరేట్ చేయాలి, దీని నుంచి జనరేట్ చేయాలని ఎల్ఎల్ఎం చెప్తున్నాం కాబట్టి దీని నుంచి ఆన్సర్ జనరేట్ చేస్తుంది ఎల్ఎల్ఎం. అర్థమైందా? అర్థమైంది. సో ఇప్పుడు మనం మళ్ళీ డయాగ్రామ్కి వెళ్తే చూడండి, చంక్స్ని ఏం చేస్తాం? ఎంబెడింగ్ మోడల్కి ఇచ్చాం. ఎంబెడింగ్ మోడల్ ఏం చేస్తాం? వెక్టార్ స్టోర్ చేసింది కాబట్టి వెక్టార్ స్టోర్ అనేది ఒక ప్లేస్ అనమాట. అర్థమైందా? వెక్టార్ స్టోర్ అనేది ఒక ప్లేస్. బాగుంది. ఇక్కడ చిన్న డౌట్ ఉంది. చెప్పు. ఈ వెక్టర్ అనేది రిప్రజెంట్ చేస్తాం కదా, దగ్గర దగ్గర ఇప్పుడు మన క్వశ్చన్ అడిగే వెక్టర్ అనేది ఒక పాయింట్ ఉంది, ఆ చుట్టూ ఉన్న వెక్టర్స్ అనేవి రిప్రజెంట్ చేస్తున్నాం కదా, మ్మ్. అవన్నీ సేమ్ రిప్రజెంట్ చేసినప్పుడు సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందా చుట్టూ అంతా? ఇప్పుడు చంక్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా, అవును. అది ఎంబెడ్ వెక్టర్ కదా మారినప్పుడు ఆ ఆ, దగ్గరలో ఉన్న వర్డ్స్ బట్టి అవి వెక్టర్ ఫామ్ అవుతాయా ఏంటి? ఆ. ఇప్పుడు అంటే బేసిక్గా ఎంబెడింగ్ మోడల్ అనేది చాలా హ్యూజ్ డేటా పైన ట్రైన్ చేస్తారు చింటూ. ఉమ్, బేసిక్గా అర్థమైందా? ఇప్పుడు ఎల్ఎల్ఎం ఎలా ట్రైన్ చేశారు? ఉమ్, హ్యూజ్ ఇంటర్నెట్లో ఉన్న డేటా అంతా యూజ్ చేసి ట్రైన్ చేశారు కదా. ఉమ్. సో దానికి నాలెడ్జ్ ఉంది, ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అనేది దానికి మొత్తం తెలుసు అనమాట బేసిక్గా. అలానే ఎంబెడింగ్ మోడల్ కూడా వెక్టార్ జనరేట్ చేసేటప్పుడు అది తీసుకుంటుంది అనమాట. ఇది దేనికి సిమిలర్ ఉంది, ఎక్కడ ఎక్కడ ఉండాలి, ఈ ఈ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్ ఎక్కడ ఉండాలి అనేది దానికి ఇంటర్నల్గా న్యూరల్ నెట్వర్క్ డిజైన్ చేసి ఉంటారు అనమాట. అర్థమైందా? మనం సో తీసుకున్న చంక్స్ అనేవి వర్డ్ ఫార్మేషన్ కొంచెం అంటే తగ్గుతాయి కదా చంక్స్ అనేవి. అర్థం కాలే, వర్డ్ ఫార్మాట్లో. ఇప్పుడు చంక్స్ అని ఫామ్ చేసిన తర్వాత మనం తీసుకున్న కాంటాక్స్ట్ అనేది మారుతుంది కదా, మనం కరెక్ట్ ఒక ఫుల్ సెంటెన్స్ అని రాదు,
రాదు. నార్మల్గా అయితే. రాదు. అలాంటప్పుడు మనకి వెక్టర్ అనేది ఎక్కడెక్కడో రావచ్చు కదా, దగ్గరలో రాకపోయినా. అలాంటప్పుడు కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది పోవచ్చు, ఉండొచ్చు మనకు ఆ, కావాల్సినవి. ఇప్పుడు నీకు అలా. అర్థమైందా? ఇప్పుడు నీకు చంక్ అనేది ఎలాగైనా ఉన్నాయి. ఆ చంక్ ఒక వెక్టర్ వచ్చింది కదా. ఉమ్, అర్థమైందా? ప్రతి చంక్ ఒక వెక్టార్గా రిప్రజెంట్ చేస్తున్నాం. అందులో ఏ మీనింగ్ ఉన్నాయి. అది ఎంబెడింగ్ ఉమ్, మోడల్ ప్రొఫిషియంట్ అన్నమాట. ట్రైన్ చేసి ఎంబెడింగ్ మోడల్ని రెడీగా పెట్టారు. ఎలాంటి చంక్నైనా మీనింగ్ఫుల్గా. దాన్ని సిమాంటిక్ సెర్చ్ అంటాం అనమాట. అంటే క్లోజెస్ట్ మీనింగ్ ఉన్న వర్డ్స్ క్లోజ్గా ఉంటాయి. ఇర్రిలవెంట్ వర్డ్స్ అనేవి ఆ స్పేస్లో పాల్గొంటాయి. లార్జ్ డిస్టెన్స్లో ఉంటాయి అన్నమాట. సో మనకి యూజర్ క్వశ్చన్కి క్లోజెస్ట్ మీనింగ్లో ఉన్న చంక్స్ అన్ని దగ్గరగా ఉంటాయి అన్నమాట. యూజర్ క్వశ్చన్కి దగ్గరలో. ఉమ్, అలా వెక్టార్స్ జనరేట్ చేయడానికి ఎంబెడింగ్ మోడల్ మనం ట్రైన్ చేశారు. ఓకే. అర్థమైందా? అంటే ఇప్పుడు మనకి ఉమ్, ఈ ఎంబెడింగ్ మోడల్ బై డిఫాల్ట్ ఏం చేస్తుందంటే సిమిలర్ మీనింగ్ ఉన్న వర్డ్స్ అన్నిటినీ కూడా ఒక దగ్గరలో ఉండేటట్టు చూస్తుంది. అలా వెక్టార్స్ని జనరేట్ చేస్తుంది. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకొకటి, ఇప్పుడు మన ఎంబెడింగ్ మోడల్ ఇచ్చే ఇన్పుట్ అవుట్పుట్ మనం కన్సిడర్ చేసుకుంటే ఐ డోంట్ నో మనకి ఏమైనా ఇమేజెస్ దొరుకుతాయేమో. ఎంబెడింగ్ అర్థమైంది అంగడింగ్ మోడల్. మోడల్ వర్డ్స్ రిప్రజెంటేషన్ అండర్స్టాండింగ్. మధు నీకు అర్థమైందా? అయిందన్య. ఉమ్. ఇప్పుడు చూడండి ఇక్కడ. అదే ఆ వర్డ్స్ అనేవి ఎలాగ స్ప్లిట్ చేసుకుని తీసుకుంటుందని డౌట్ అనమాట. ఉమ్. ఇప్పుడు ఈ వర్డ్స్ని చూస్తే సిమిలర్ క్యాపిటల్స్ సిమిలర్. ఇప్పుడు కెనడా ఒటావా చూసారు దగ్గర ఉన్నాయి. రష్యా మాస్కో దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కెనడా చైనా చూడండి ఎంత ఫార్గా ఉన్నాయో. ఓకేనా? రెండు సీతో స్టార్ట్ అయినా అంటే సిమిలర్. అలాగా ఈ ఎలా ఎలా అంటే బేసిక్గా ఇప్పుడు మనకి లాట్ ఆఫ్ కాంటాక్ట్స్ తీసుకుంటారు అనమాట ఇవి ట్రైన్ చేసినప్పుడు. ఈ మోడల్స్ లాట్ ఆఫ్ డేటా మీద చూసుకునేట లాట్ ఆఫ్ టెక్స్ట్ మీద ట్రైన్ చేసినప్పుడు ఏమైందంటే ఇన్ మోస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ చాలా డాక్యుమెంట్స్లో కెనడా ఒటావా అనేది ఉంటాయి. సో ఆ చాలా డాక్యుమెంట్స్లో ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని దగ్గరలో పెడుతుంది అనమాట ఎంబెడింగ్ మోడల్. అర్థమైందా? చైనా కెనడా అనేవి ఎప్పుడు ఒకే డాక్యుమెంట్లో చాలా డాక్యుమెంట్స్లో ఆ రెండు దూరంగా కనబడతాయి కాబట్టి ఆ రెండింటిని దూరంగా పెడతాడు అనమాట. అర్థమైందా? అర్థమైంది. అలా అలా యాక్చువల్గా ఎంబెడింగ్ వెక్టర్ అనేది దాంట్లో బాగా ట్రైన్ అయ్యి ఉంటుంది. సో ప్రతి టెక్స్ట్ని రిప్రజెంట్ చేసినప్పుడు ప్రతి దాన్ని ఇక్కడ టూ డైమెన్షనల్ స్పేస్లో రిప్రజెంట్ చేసినప్పుడు సిమిలర్ మీనింగ్ ఉన్న వర్డ్స్ ఆర్ చంక్స్ అన్నిటిని దగ్గరలో పెడుతుంది. ఇర్రెలవెంట్ చంక్స్ అన్నిటిని కూడా దూరంగా పెడుతుంది అనమాట. సో మన యూజర్ క్వశ్చన్ కూడా అదే స్పేస్లో వెక్టార్గా రిప్రజెంట్ చేసినప్పుడు యూజర్ క్వశ్చన్కి సిమిలర్గా ఉన్న కాంటెక్స్ట్ సిమిలర్గా ఉన్న డేటా అంతటిని కలెక్ట్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ వెక్టర్ రిప్రజెంట్ చేసినప్పుడు దీనికి ఈ క్వశ్చన్కి సిమిలర్గా ఉన్న డేటా అంతటిని కలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే అది ఎంబెడింగ్ మోడల్ ప్రొఫిషియంట్ ఇన్ డూయింగ్ దట్. అందుకే సిమిలర్ మీనింగ్స్ ఉన్న డాక్యుమెంట్స్ అందరిని వదిలి పెడుతుంది. అలాగే యూజర్ క్వశ్చన్ కూడా ఒక రిప్రజెంట్ చేసినప్పుడు యూజర్ క్వశ్చన్కి k=5 పాస్ చేస్తే యూజర్ క్వశ్చన్కి మోస్ట్ సిమిలర్గా ఉన్న 4 డాక్యుమెంట్స్ని మనం తీసుకుంటున్నాం. ఆ డాక్యుమెంట్స్లో ఉన్న డేటా అంతటిని మెర్జ్ చేసేస్తాం. మెర్జ్ చేసేసి దాన్ని కాంటెక్స్ట్గా మనం ఎల్ఎల్ఎంకి పాస్ చేస్తాం అనమాట. అర్థమైందా? మీకు డయాగ్రామ్ చూపిస్తాను, కోడ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ వెక్టార్ స్టోర్ నుంచి మనం యూజర్ ఇన్పుట్ను కూడా ఎంబెడింగ్ మోడల్కి పాస్ చేస్తున్నాం. అర్థమైందా? ఈ యూజర్ ఇన్పుట్ను కూడా ఎంబెడింగ్ మోడల్కి పాస్ చేస్తే ఎంబెడింగ్ వెక్టార్ వస్తుంది. ఈ వెక్టార్ని యూజ్ చేసుకొని ఈ వెక్టార్ స్టోర్లో సిమాంటిక్ సెర్చ్ చేస్తున్నాం. సిమాంటిక్ సెర్చ్ అంటే ఏంటి? ఈ వెక్టార్కి క్లోజెస్ట్ వెక్టార్స్ ఏవి అని. అర్థమైందా? ఆ సిమాంటిక్ సెర్చ్ ఎలా జరుగుతుంది అంటే కొసైన్ సిమిలారిటీ ద్వారా జరుగుతుంది. అర్థమైందా? కొసైన్ సిమిలారిటీ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ షుడ్ బి స్మాలర్ అనమాట. ఈ సిమాంటిక్ సెర్చ్ ఎలా జరుగుతుంది అంటే కొసైన్ సిమిలారిటీ ద్వారా జరుగుతుంది. అంటే నేను చెప్పిందే, బట్ ఇట్స్ అ డిఫరెంట్ సెన్స్ అనమాట. ఇప్పుడు మీకు నేనేం చెప్పాను? క్లోజెస్ట్ డిస్టెన్స్లో ఉన్న వెక్టార్స్ అన్నిటిని తీసుకుంటుందని చెప్పాను.
కే ఈజ్ ఈక్వల్ టు 4 ఇస్తే ఈ యూజర్ క్వశ్చన్కి క్లోజెస్ట్ 4 వెక్టర్స్ని తీసుకుంటుంది అని చెప్పాను. ఆ 4 వెక్టర్స్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ డాక్యుమెంట్ చంక్స్ కదా. ఇప్పుడు కొసైన్ సిమిలారిటీ అంటే సిమిలర్ మీనింగ్. కొసైన్ సిమిలారిటీ అంటే ఏంటి? యాంగిల్ బిట్వీన్ కొసైన్ కాస్ తీటా ఎక్కడ 0 ఉంటుంది? కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు 1 ఎక్కడ? కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు 0 ఎక్కడ? ఉమ్. ఎక్కడ కాస్ తీటా ఈక్వల్ టు 1? 0 డిగ్రీస్ కదా. 0 కాస్ తీటా ఈక్వల్ టు 90 ఎంత? 90 డిగ్రీస్ దగ్గర కదా. 91 సో 90 కొసైన్ సిమిలారిటీ అంటే కొసైన్ సిమిలారిటీ ఎక్కడ ఎక్కువ ఉంది? 0 డిగ్రీస్ దగ్గర ఎక్కువ ఉంది. 0 డిగ్రీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వెక్టార్ తీసుకున్నాను నేను. ఇది ఇక్కడ ఒక వెక్టార్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తే రెండు ఒకే లైన్లో ఉన్నాయి కదా. యాంగిల్ బిట్వీన్ దోస్ టూ వెక్టర్స్ అంటే ఏం చెప్తారు మీరు? 180 అంట. 180గా 0 కదా. ఇప్పుడు ఇది ఒక వెక్టార్, ఓకేనా. దీన్ని వేరే ఓకే కలర్లో రిప్రజెంట్ చేస్తాను. ఇది ఒక వెక్టార్, ఓకేనా. ఇది ఒక వెక్టార్. ఈ రెండు వెక్టర్స్ మధ్య ఉన్న యాంగిల్ ఎంత? 0 డిగ్రీస్. 0 అంట. ఇప్పుడు ఇది ఇలా ఉందనుకో, ఇంకో వెక్టర్ ఈ యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీస్ అనుకుంటే, ఇంకో వెక్టర్ ఇలా తీసుకుంటే అది 45 డిగ్రీస్ అనుకుంటే, ఇంకో వెక్టర్ ఇలా తీసుకుంటే ఇది 90 డిగ్రీస్ కదా. ఉమ్. సో ఇప్పుడు ఏంటి? యాంగిల్ తక్కువ ఉంటే కొసైన్ సిమిలారిటీ ఎక్కువ ఉన్నట్టు, ఓకేనా. ఉమ్. సో అది సెమాంటిక్ సర్చ్. కొసైన్ సిమిలారిటీ సెమాంటిక్ సర్చ్ యూజింగ్ కొసైన్ సిమిలారిటీ అంటే కొసైన్ సిమిలారిటీలో మోస్ట్ సిమిలర్ ఎప్పుడవుతుంది? యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ అనేది 0 అయినప్పుడు మనకి మనకు కొసైన్ సిమిలారిటీ ఎక్కువ అవుతుంది. సో దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసే తీసుకోండి మీరు. ఇక్కడ చూస్తే ఈ పాయింట్కి సారీ, ఇప్పుడు ఈ పాయింట్కి ఇప్పుడు ఈ పాయింట్ తీసుకుంటే దీనికి దగ్గరలో ఉన్న ఏంటి? ఇది ఒక యాంగిల్, ఇది తక్కువ యాంగిల్లో ఉంది, ఇది తక్కువ యాంగిల్లో ఉంది, ఇది తక్కువ యాంగిల్లో ఉంది. అర్థమవుతుందా? ఉమ్. సో తక్కువ కొసైన్ యాంగిల్ తక్కువ ఉంటే కొసైన్ సిమిలారిటీ ఎక్కువ ఉంటుంది. అలాంటి వెక్టార్స్ని తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ డయాగ్రామ్ బ్యాక్కి వెళ్తే ఈ వెక్టార్కి క్లోజెస్ట్ వెక్టార్స్ అన్నిటిని తీసుకుంటుంది, ఓకేనా. తీసుకొని కాంటెక్స్ట్ ప్రిపేర్ చేస్తుంది. కాంటెక్స్ట్ అంటే ఏంటి? దీన్ని అంతటిని కలిపేయడం అనమాట. కాంటెక్స్ట్ అంటే అంటే కాంటెక్స్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం డయాగ్రామ్కి వెళ్తే ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ 4 చంక్స్ ఉన్నాయి కదా ఇక్కడ, 1 2 3 4 అన్నామా. ఈ చంక్స్ అన్నిటిని కలిపేస్తాం అనమాట మనం. సారీ, ఈ చంక్స్ అన్నిటిని కలిపేసి ఒక సింగిల్ పారాగ్రాఫ్గా తయారు చేస్తాం. ఆ సింగిల్ పారాగ్రాఫ్ ఎలాగుంటుంది? ఇవేవి ఉండవు అందులో. ఈ సింగిల్ పారాగ్రాఫ్లో ఈ 1 2 3లు అవి ఉండవు. అంటే ఈ డాక్యుమెంట్స్ ఐడీస్ అవి ఏమి ఉండవు. ఇవన్నిటిని కలిపేస్తాం, ఒక సింగిల్ పారాగ్రాఫ్గా కలిపేస్తాం, ఓకేనా. ఆ సింగిల్ పారాగ్రాఫ్ ఎలా కనిపిస్తుంది మనకి? ఇలా కనిపిస్తుంది అనమాట. తీసుకెళ్ళి సైడ్న ఇదంతా అపెండ్ అయిపోతుంది, ఇదంతా జాయిన్ అయిపోతుంది అనమాట. ఒక పారాగ్రాఫ్లో తయారైపోతుంది. సో మనం ఈ పారాగ్రాఫ్ని ఈ యూజర్ క్వశ్చన్ని ఎల్ఎల్ఎంకి పంపిస్తాం అనమాట. అర్థమైంది? ఈ పారాగ్రాఫ్ని ఈ యూజర్ క్వశ్చన్ని ఎల్ఎల్ఎంకి పంపిస్తే ఎల్ఎల్ఎం అనేది ఈ పారాగ్రాఫ్స్ నుంచి మనకు ఆన్సర్ ఇస్తుంది. అర్థమైందా? ఉమ్. ఇది ర్యాగ్ సిస్టమ్ అంటే. అర్థమైంది? ఇప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ పైన అయినా మనం చేసుకోవచ్చు కదా చాట్ ఉమ్. బోట్ని ఈ మెథడాలజీలో. ఇప్పుడు చూడండి, మీకు ఆ ప్రాంప్ట్ చూపిస్తాను. చాట్ బోట్ ప్రాంప్ట్ ఇన్స్ట్రక్షన్స్. యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ అసిస్టెంట్ యూజింగ్ ఏ రిట్రీవల్ ఆగ్యుమెంటెడ్ సిస్టమ్. ప్రాంప్ట్ చెప్పాను కదా నేను. ప్రాంప్ట్ అంటే ఏంటి? మనం యూజర్కి మనం ఎల్ఎల్ఎంకి ఇచ్చే క్వశ్చన్. యువర్ టాస్క్ ఈస్ టు ఆన్సర్ ద యూజర్స్ క్వశ్చన్. జాగ్రత్త చూడండి, ఈ ప్రాంప్ట్ కూడా ఇంపార్టెంట్. యువర్ టాస్క్ ఈస్ టు ఆన్సర్ ద యూజర్స్ క్వశ్చన్ యూజింగ్ ఓన్లీ ద ఇన్ఫర్మేషన్ రిట్రైవ్డ్ ఫ్రమ్ ద ప్రొవైడెడ్ డాక్యుమెంట్స్. సో మనం ఏం చెప్తాం అంటే ఎల్ఎల్ఎం క్లియర్గా, యువర్ టాస్క్ ఈస్ టు ఆన్సర్ ద యూజర్స్ క్వశ్చన్ యూజింగ్ ఓన్లీ ద ఇన్ఫర్మేషన్ రిట్రైవ్డ్ ఫ్రమ్ ద ప్రొవైడెడ్ డాక్యుమెంట్స్. మనం ప్రొవైడెడ్ డాక్యుమెంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా రిట్రీవ్ చేసాం? యూజర్ క్వశ్చన్కి క్లోజెస్ట్గా ఉన్న 4 5 According 10 vectors. బేస్డ్ ఆన్ వాట్ ఈస్ సెట్ ఇన్ ద రిట్రైవర్ తీసుకుంటాం. ఆల్సో మనం ఏం చెప్తున్నాం? డోంట్ రిలై ఆన్ యువర్ ప్రయర్ నాలెడ్జ్. సో నీ నాలెడ్జ్ యూజ్ చేయకు, ఓన్లీ ప్రొవైడెడ్ డాక్యుమెంట్స్లో ఉన్న నాలెడ్జ్ని మాత్రం యూజ్ చేయని చెప్తున్నాం. ఏం పాస్ చేసాం అడిషనల్గా? సో కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం దానికి. యూజ్ ఓన్లీ రిట్రైవ్డ్ డాక్యుమెంట్స్ యాజ్ యువర్ సోర్స్ ఆఫ్ ట్రూత్. అలాగే మనం యూజర్ క్వశ్చన్ ఇచ్చాం, రిట్రైవ్డ్ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాం, ఓకేనా. ఈ రిట్రైవ్డ్ డాక్యుమెంట్స్ నుంచే యూజర్ క్వశ్చన్ ఆన్సర్ చేయని క్లియర్గా చెప్తున్నాం ఎల్ఎల్ఎంకి.
అర్థమైందా? ఉమ్, ఈ రిట్రైవ్డ్ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ రిట్రైవ్డ్ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి చూసారా? కాంటెక్స్ట్ టెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ టెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? డాక్యుమెంట్స్ అన్నిటిని జాయిన్ చేస్తున్నాం. ప్రతి డాక్యుమెంట్ని ఈ రిట్రైవ్డ్ డాక్యుమెంట్స్ని జాయిన్ చేసేసి కాంటెక్స్ని క్రియేట్ చేస్తున్నాం. జాయిన్ అంటే ఏంటి? ఇప్పుడు చూపించాను కదా నేను, అన్నిటిని ఒక పారాగ్రాఫ్లో తయారు చేసేయటం. అర్థమవుతుందా? ఉమ్, అది ఉమ్, రిట్రైవ్ కాంటెక్స్ట్ అవుతుంది. ఈ రిట్రైవ్డ్ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రిట్రైవర్ నుంచి వస్తుంది. రిట్రైవర్ ఏం చేస్తుంది? రిట్రైవర్ ఏం చేస్తుంది? 10 10 డాక్యుమెంట్స్ని తెస్తుంది. దేనికి క్లోజెస్ట్గా? ఈ మెసేజ్కి క్లోజెస్ట్గా. రిట్రైవర్ అనేది మన యూజర్ ఇచ్చే మెసేజ్కి క్లోజెస్ట్గా ఉన్న 10 వెక్టర్స్ని తీసుకొచ్చి ఇస్తుంది. ఆ 10 డాక్యుమెంట్స్ని మనం జాయిన్ చేసేసి దాన్ని ప్రాంప్ట్గా క్రియేట్ చేసి ఎల్ఎల్ఎంకి ఇస్తున్నాం. ఎల్ఎల్ఎంకి ఏమని చెప్తున్నాం మనం? రిట్రైవర్ డాక్యుమెంట్స్ నుంచే ఆన్సర్ తీసుకొని చెప్తున్నాం. అర్థమైందా? ఉమ్, అలా మనం ర్యాగ్ సిస్టమ్ని డెవలప్ చేస్తాం అనమాట. అర్థమైందా? అది ఉమ్. ఉమ్, మధు చెప్పు, నీకేమర్థమైంది మొత్తం ఈ డాక్యుమెంట్లో, ఈ డయాగ్రామ్లో? ఫస్ట్ ఈ ర్యాగ్ అనే కాన్సెప్ట్ లో డాక్యుమెంట్స్ అనే ఉంటాయి అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అవి ఎన్నైనా అవ్వచ్చు. ఒక 10, 20, ఈవెన్ 1 డాక్యుమెంట్ తో అయినా ఇది అవుతుంది. ఆ డాక్యుమెంట్ ని ఎంబెడెడ్ మోడల్ కి ఇస్తాము. ఆ ఎంబెడెడ్ మోడల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ప్రతి చెక్స్ ని డాక్యుమెంట్ నుంచి చంక్స్ కదా క్రియేట్ చేస్తాం. చంక్స్ క్రియేట్ చేస్తాము. చంక్స్ అంటే ఆ ఏంటి? చంక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇచ్చామనుకో, ఆ ప్రతి ఇచ్చిన డేటాలోని డివైడ్ చేస్తుంది పారాగ్రాఫ్ ని ప్రతి చంక్స్ కింద ఇచ్చిన నెంబర్ ఫార్మాట్ బట్టి. ఆ చంక్స్ అనే టూ కాదు ఉంటాయి. కాదు, ఇక్కడ ఏమైనా ఒకటి కరెక్ట్ చేయాలా చింటూ? కరెక్ట్ చేయాలి. ఏంటి? ఆ చంక్స్ అనేవి ఎలా డివైడ్ చేయాలంటే చంక్ సైజ్ ఒకటి, చంక్ లెంత్ ఒకటి అనమాట. ఓకే. అంతే. చంక్ సైజ్ అంటే మనం ఎంత ఆ వర్డ్స్ ఎంత ఆ క్యారెక్టర్ ని ఎంతవరకు అంటే ఈ చంక్స్ ఎలా తీసుకుంటే ఒక క్యారెక్టర్ కింద తీసుకుంటది అనమాట. మనకు ఒక సైజ్ 1 ఇస్తే ఒక క్యారెక్టర్ అనమాట. అలాగే మనం ఎన్ని సైజెస్ ఇస్తే అన్ని క్యారెక్టర్ కింద డివైడ్ చేసుకొని ఇది ఒక చంక్ కింద క్రియేట్ చేసుకుంటది. తర్వాత బేసిక్గా ఆగు చింటూ. రెండు చంక్ అంటే పెద్ద పారాగ్రాఫ్లో స్మాల్ సెంటెన్స్ అనమాట. ఉమ్, అర్థమైందా? పెద్ద డాక్యుమెంట్లో మనం ఉమ్, స్మాల్ స్మాల్ పీసెస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది పారాగ్రాఫ్, ఇదంతా డాక్యుమెంట్ కదా. ఈ డాక్యుమెంట్లో ఈ స్మాల్ అంటే సబ్ పార్ట్, ఒక పారాగ్రాఫ్ని చంక్ అనొచ్చు. ఈ చంక్ సైజ్ ఎలా డిపెండ్ అయి ఉంటుంది? మనం ఇచ్చే చంక్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని చంక్స్ అంటాం. నెక్స్ట్ ఏంటి మధు? చంక్స్ తర్వాత ఈ చంక్స్ అయిపోయిన తర్వాత వచ్చిన డాక్యుమెంట్ ని ఎంబెడెడ్ మోడల్ కి ఇస్తాము. దేన్ని ఇస్తాం? చంక్నా డాక్యుమెంట్నా? చంక్స్ ని. ఓకే. ఆ చంక్స్ ని ఎంబెడెడ్ మోడల్ కి ఇస్తే ఎంబెడెడ్ మోడల్ ఏం చేస్తుందంటే రిలివెంట్ డేటా అంటే ఆ డివైడ్ మొత్తం పారాగ్రాఫ్ లో డివైడ్ అయిన ప్రతిదీ వెక్టార్ రూపంలో, అదే వెక్టార్ 1024, అదే 2D వెక్టార్ 2D వెక్టర్ అని ఎక్కడా చెప్పొద్దు. అదే ఐ 104. ఐ హ్యావ్ యూస్డ్ అమెజాన్ టైటాన్స్ ఎంబెడింగ్ మోడల్ అండ్ ఇట్ గివ్స్ 1024 డైమెన్షనాలిటీ వెక్టర్ అని చెప్పాలి. దాన్ని ఎంబెడింగ్ వెక్టర్ అంటాం బేసిక్గా. చెప్పు. 1024 డైమెన్షనాలిటీ కింద అది వెక్టర్స్ ని స్టోర్ చేస్తుంది అనమాట. ఆ రిలివెంట్ గా ఉన్న డేటాను అందరినీ క్లోజ్ గా ఉంచుతుంది. అదే క్లోజ్ గా అంటే కంబైన్ చేస్తుంది. ఆ రిలివెంట్ గా ఉంది కొంచెం సెపరేట్ గా చేసేస్తుంది అనమాట. అంటే దూరంగా కొంచెం పెడతాం. లాంగ్ డిస్టెన్స్ దూరంగా రైట్ పెడుతుంది. రైట్. నెక్స్ట్ అలా ఈ వెక్టార్ ఇదంతటిని ఒక దగ్గర స్టోర్ చేసి దాన్ని మనం అలా ఎంబెడింగ్ మోడల్స్ లో డిఫరెంట్ ఇచ్చిన మనం ఇచ్చిన యూజర్ అడిగిన క్వశ్చన్ పెట్టి ఆ రిలివెంట్ గా ఉన్నది ఏదైతే ఉంటుందో దాన్ని
ఇప్పుడు అవుట్పుట్ యూజర్ కింద క్వశ్చన్ ఇస్తుంది. మళ్ళీ ఎంబెడింగ్ మోడ్లో పాస్ చేస్తావా? యూజర్ క్వశ్చన్ పాస్ చేస్తాం కదా. ఉమ్, అంటే మనం మనం పాస్ చేసిన క్వశ్చన్ దాన్ని బట్టి ఆ రిలివెంట్ గా ఏదైతే ఆన్సర్ ఉంటుందో ఎంబెడెడ్ మోడలే కదా మొత్తం ప్రతిదీ డివైడ్ చేస్తది. ఉమ్, ఆ రిలివెంట్ గా ఉన్న ఆన్సర్ ని మనము ఆ యూజర్ అడిగిన క్వశ్చన్ కి రెస్పాన్స్ ఇస్తుంది. ఉమ్. దాన్ని అంతా కాంటెక్స్ట్ క్రియేట్ చేసి ఎల్ఎల్ఎం పంపిస్తే ఎల్ఎల్ఎం ఆన్సర్ ఇస్తుంది. ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు 1000 డాక్యుమెంట్స్ ఇచ్చాను మధు. ఆ, 1000 డాక్యుమెంట్స్ ఇచ్చి దాని మీద నేను చార్ట్ బోట్ నేను క్రియేట్ చేయమన్నాను. ఉమ్. చార్ట్ బోట్ నేను క్రియేట్ చేయమంటే నువ్వు ఏ స్టెప్స్ చేస్తావు? ఫస్ట్ ఏ స్టెప్ చేస్తావు, సెకండ్ ఏ స్టెప్ చేస్తావు, థర్డ్ ఏ స్టెప్ చేస్తావు, ఫోర్త్ ఏ స్టెప్ చేస్తావు, ఫిఫ్త్ ఏ స్టెప్ చేస్తావు, అలా చెప్పు. ఏది ఏది వన్ టైం యాక్టివిటీ, ఏది రిపిటేటివ్ యాక్టివిటీ? నీకు నేను 1000 డాక్యుమెంట్స్ ఇచ్చాను, దానిపైన నువ్వు నేను చార్ట్ బోర్డ్ 1000. డెవలప్ చేయాలి. ఓకేనా? ఉమ్. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఏది రిపిటేటివ్గా చేయాలి, ఏది వన్ టైం చేయాలి? ఆ, అది ఒకసారి చెప్పు నాకు. ఏది వన్ టైము, ఏది రిపిటేటివ్ చూడు. అంటే ఇచ్చిన 1000 డాక్యుమెంట్స్ కూడా మనం డిఫరెంట్ చంక్స్ కింద డివైడ్ చేస్తాం. ఉమ్. అది వన్ టైమా, దాన్ని ఎవ్రీ టైం చేయాలా? ఎవ్రీ టైం యూజర్ ఒక- క్వశ్చన్ అడిగినప్పుడు చేయాలా, వన్ టైం చేయాలా? అంటే ఎన్నిసార్లు యూజర్ అడిగినా దానికి రెస్పాన్స్ ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే నేను ఒక యూజర్ని వా- ఆ డాక్యుమెంట్ క్వశ్చన్ అడిగాను అనుకో, ఎవ్రీ టైం నేను క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు 1000 డాక్యుమెంట్స్ని చంక్స్ కింద క్రియేట్ చేస్తావా? అంటే అవసరం లేదు. చేస్తాను. అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చంక్స్ కింద అవి డివైడ్ చేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. ఒకసారి ఒక డాక్యుమెంట్ ని చంక్స్ కింద డివైడ్ చేసేస్తే ఇంక మరి చేయవసరం లేదు. అది వన్ టైం కదా. అంటే నువ్వు ఇప్పుడు ఏం వన్ టైం. చేస్తావు, ఇది రిపిటేటివ్ కాదు. ఈ చంక్స్ డివైడ్ చేయడం, చంక్స్ ఎంబెడింగ్ వెక్టర్స్ క్రియేట్ చేయడం, అదంతా ఒక వన్ టైం టాస్కే. ఇప్పుడు నువ్వు వన్ 1000 టైం. నాట్ వన్ న్యూ డాక్యుమెంట్ వస్తే దాన్ని కార్పస్లోకి యాడ్ చేయాలంటే దాన్ని మళ్ళీ చంక్ కింద డివైడ్ చేసి దాన్ని మళ్ళీ వెక్టార్ మళ్ళీ ఆ స్టోర్లో పెట్టేస్తావు. అంటే నీ దగ్గర డాక్యుమెంట్. ఒకసారి వెక్టార్లు రెడీగా ఉన్నాయంటే నువ్వు మళ్ళీ మళ్ళీ చేయక్కర్లేదు అది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఈ పార్ట్. ఇప్పుడు ఈ పార్ట్ అనేది annotations. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఏంది అవ్వట్లేదు. ఈ పార్ట్ అనేది వన్ టైం యాక్టివిటీయే. ఒకసారి వెక్టార్స్ జనరేట్ చేసేస్తే ఆ వెక్టార్స్ నీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి ఒక వెక్టార్ స్టోర్లో. వెక్టర్ స్టోర్ అనేది నీ వెక్టర్స్ అన్ని ఉదర పెట్టుకుంటావు అనమాట, ప్రతి చంక్ వెక్టర్. సో ఏది ఎవ్రీ టైము, ఎప్పుడైతే యూజర్ క్వశ్చన్ ఎవ్రీ యూజర్ టైం అడిగాడో ఎవ్రీ టైము ఆ యూజర్ క్వశ్చన్ ఎంబెడింగ్ మోడ్లో పాస్ చేయాలి, ఈ సిమాంటిక్ సెర్చ్ సిమెంటిక్ సెర్చ్ చేయాలి నీ చేయాలి. దగ్గర ఉన్న వెక్టర్స్తో. సో ఎవ్రీ టైం యూజర్ ఏ క్వశ్చన్ అడిగినా దాన్ని ఎంబెడింగ్ మోడ్లో పాస్ చేయాలి. సో ఇది ఎవ్రీ టైం యూజర్ క్వశ్చన్ అడిగినప్పుడు ఓన్లీ ఈ పార్ట్ జరుగుతుంది. ఈ పార్ట్ జరిగి ఆల్రెడీ ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి కాబట్టి దాని నుంచి కాంటాక్ట్స్ తెచ్చుకుంటుంది. ఒక టాప్ 5 డాక్యుమెంట్స్ అంటే 5 డాక్యుమెంట్స్ తెచ్చుకుంటుంది యూజర్ క్వశ్చన్కి. సో కాంటాక్ట్స్ క్రియేట్ చేసి ఎల్ఎల్ఎంకి వెళ్తుంది. సో ఇది అనేది వన్ టైం యాక్టివిటీ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఏం చేస్తావు? ఎంబెడింగ్ మోడల్ నుంచి యూజర్ క్వశ్చన్ వచ్చినాక ఫైండ్ అవుట్ చేస్తావు టాప్ వెక్టర్స్ని. తర్వాత ఏం చేస్తావు? టాప్ వెక్టర్ ని ఫైండ్ చేసిన తర్వాత అదే మన యూజర్ అడిగిన క్వశ్చన్ ఫైండ్ అయ్యింది వెక్టర్ లో. ఉమ్, దాన్ని కాంటెక్స్ట్ ప్రాంప్ట్ ఆర్గ్యుమెంట్ కి ఎంబెడెడ్ మోడల్. దాన్ని అంతటిని జాయిన్ చేస్తావు కదా, వచ్చిన వెక్టర్స్ అన్నిటిని. జాయిన్ చేస్తే ఒక పర్టికులర్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ కింద ఫామ్ అవుతుంది. ఉమ్, అది కాంటెక్స్ట్. అది కాంటెక్స్ట్. అది ఆ కాంటెక్స్ట్ ని అదే ప్రాంప్ట్ ఆర్గ్యుమెంట్ అంటే ఆర్గ్యుమెంటేషన్ అంటే ఆర్గ్యుమెంటేషన్. ఆ, ఏదైతే మనం వెక్టర్ స్టోర్ నుంచి కాంటెక్స్ట్ కింద వచ్చిందో దానికి ఎల్ఎల్ఎం మోడల్ కి
ఎల్ఎల్ఎం మోడల్ అనేది తీసుకుంటది. ఉమ్, ఎల్ఎల్ఎం మోడల్ నుంచి user అడిగిన ఇన్పుట్ కి అవుట్పుట్ ని చూపిస్తుంది. రైట్, అంతే. అది ర్యాగ్ ఉమ్. అనమాట బేసిక్గా. అది. ఉమ్. అర్థమైందా? నువ్వు ఏ డాక్యుమెంట్స్ అయినా ఇవ్వని, వర్డ్ డాక్యుమెంట్స్ ఇవ్వని, ఎక్సెల్ డాక్యుమెంట్స్ ఇవ్వని, దేన్నైనా ఇవ్వని, నీకు దాన్ని చంక్స్ కింద క్రియేట్ చేసుకోవడం నీకు రావాలన్నమాట. అర్థమైందా? ఉమ్. అందులో ఉమ్. ఉన్న డేటాని చంక్స్ కింద క్రియేట్ చేసుకుని దాని వెక్టర్స్ క్రియేట్ చేసుకోవడం రావాలి. చింటూ, ఇప్పుడు నువ్వు చెప్పు క్లియర్గా. ఇప్పుడు ఇప్పుడు డాక్యుమెంట్స్ చింటూ, అనేవి మధు మనం చెప్పిన దాంట్లో ఏది తప్పు ఉంది? ఆ, ఉమ్, నీ వర్షన్ కూడా చెప్పు. మధు ఇప్పుడు చెప్పాడు కదా, విన్నావా మొత్తం? విన్నాను. అందులో ఏం డిఫరెన్స్ ఉంది? ఏం తప్పు ఉంది అందులో? అంటే సీమాటిక్ సెర్చ్ ఒకటి చెప్పలేదు, అంటే ఆ దగ్గర ఉన్న ఎలా దగ్గరనే తీసుకుంటారని. 5 చెప్పాడు. ఇప్పుడు నువ్వు చెప్పు నీ వర్షన్. నువ్వు క్లియర్గా ఎక్స్ప్లెయిన్, నీకు అర్థమైంది చెప్పు. ఉమ్, ఇప్పుడు ర్యాగ్ అంటే రిట్రీవల్ ఆర్గ్యుమెంట్. అవి దీంట్లో మన థౌజండ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అవి దాంట్లో మనకి ఏవైనా డేటా అనేది కావాలంటే ఈ ర్యాగ్ యూస్ చేసుకొని మనకు కావాల్సిన డేటా అనేది తీసుకుంటాం అనమాట. దీన్ని ఉమ్, ఎలా తీసుకుంటాం అంటే ఈ టోటల్ డాక్యుమెంట్స్ అనేవి చంక్స్ కింద డివైడ్ చేసుకుంటాం. చంక్స్ ఉమ్, అంటే డిఫరెంట్ డాక్యుమెంట్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా కింద స్టోర్ అవుతాయి. సో ఎందుకే సపరేట్స్ చిన్న చిన్న పారాగ్రాఫ్స్, చిన్న చిన్న దీని కింద డివైడ్ చేసుకొని దాంతో కొన్ని చంక్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఆ చంక్స్ అన్ని ఎంబెడెడ్ మోడల్కి వెళ్తాయి అనమాట. ఆ ఎంబెడెడ్ చంక్స్ మోడల్ ఏం బేసిస్ చేస్తుందంటే ఏంటి? చంక్ లెంత్, బేస్డ్ ఆన్ చంక్ చంక్ లెంత్ అండ్ చంక్ ఓవర్లాప్ వి విల్ క్రియేట్ చంక్స్ చంక్ అని లెంత్ చెప్పాలి. చంక్స్ ఉమ్, బేస్డ్ ఆన్ ద చంక్ ఓవర్లాప్ అండ్ చంక్ సైజ్. దాన్ని బట్టి ఆ చంక్స్ అన్ని క్రియేట్ అవుతాయి. క్రియేట్ ఉమ్, అయిన తర్వాత అవన్నీ ఎంబడింగ్ మోడల్కి వెళ్తాయి. ఆ ఎంబడింగ్ మోడల్ ఏం చేస్తుందంటే ఎంబడింగ్ వెక్టర్ క్రియేట్ చేస్తుంది అనమాట. ప్రతి చంక్స్ కి ఒక వెక్టర్ అనేది క్రియేట్ చేసి, అంటే దీంట్లో మనం తీసుకున్న ఎంబడింగ్ మోడల్ బట్టి దాని డైమెన్షన్ బట్టి డిసైడ్ అవుద్ది అనమాట. మనం ఉమ్. తీసుకున్న మనం సపోజ్ మనం నార్మల్గా 2D మోడల్ అని తీసుకుంటున్నాం. దాన్ని బట్టి 2,3, 3,4, ఇప్పుడు ఫస్ట్ శంఖం నుంచి 2,3, సెకండ్ శంఖం నుంచి 3,4, అలాగా దానికి ప్రతి చంక్కి ఒకసారి ఒక ఆగు, మళ్ళీ డైమెన్షన్. చెప్పు ఏంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2D డైమెన్షనల్ మోడల్ తీసుకుంటే ఉమ్, ఆ ప్రతి చంక్కి ఒక వెక్టర్ అనేది ఆ ఎంబెడెడ్ మోడల్ ఇస్తుంది అనమాట. అంటే ఒక ఉమ్, లొకేషన్ అది. ఆ ఉమ్. మోడల్ బట్టి అది ఆ లొకేషన్కి ఆ చంక్ ఆ వెక్టర్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు పెద్ద చంక్ ఓకేనా? 3,4, చిన్న చంక్ ఏదో అన్నావు కదా. ఆ పెద్ద చంక్ అనలే. చంక్ ఓకే, 1 అయితే ఫస్ట్ ఫస్ట్ చంక్ 2,3 అయితే సెకండ్ చంక్ 3,4, అలా ఓకే, ప్రతి ఓకే. దానికి ర్యాండమ్ గా డిఫరెంట్ ప్రతిదానికి ఒకటి. రైట్, ఓకే, కంటిన్యూ. ఒక ఒక వెక్టర్ రిప్రజెంటేషన్ ఇస్తుంది. అదంతా ఎంబడింగ్ వెక్టర్ అంటాం అనమాట. అది ప్రాసెస్ జరిగిందంతా. ఇంకోటి ప్రాసెస్ నెక్స్ట్ అందరిని ఎంబెడింగ్ అంటాం. ఈచ్ ఎంబడింగ్ అంటాం. వెక్టార్ని అది ఎంబెడింగ్ వెక్టార్ అంటాం. ఓకే. ఓకే. ఎంబెడింగ్స్ జనరేషన్. ఓకేనా? ఎంబడింగ్ జనరేషన్. ఓకే. ఉమ్, నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఇప్పుడు యూజర్ నుంచి ఒక ఇన్పుట్, మన యూజర్ నుంచి ఏవైనా ఇచ్చారంటే సేమ్ ప్రాసెస్ ఎంబడింగ్ మోడల్ కూడా అదే చేస్తుంది అనమాట. మన యూజర్ నుంచి ఒక ఇన్పుట్ ఇస్తే ఆ ఎంబడింగ్ మోడల్ ఏం చేస్తుందంటే దానికి మనం తీసుకున్న యూజర్ బట్టి ఆ ఎంబడింగ్ మోడల్ దానికి ఎంబడింగ్ వెక్టర్ ఒక అడ్రస్ ఇస్తుంది. ఆ అడ్రస్ అనేది సేమ్ ఆ వెక్టర్ రిప్రజెంట్ దాంట్లో అడ్రస్ కాదు, స్టోర్ అడ్రస్ చేస్తుంది కాదు, అనమాట. అది వెక్టారే కదా. అడ్రస్ ఎందుకు ఇస్తుంది? యూజర్ క్వశ్చన్, అది ఒక అడ్రస్ అంటే టెక్స్ట్ కదా. అడ్రస్ అంటే అక్కడ ఉంటుందని చెప్తున్నాను మామూలుగా. అది ఒక వెక్టార్ జనరేట్ ఆ చేస్తుంది, అది వెక్టర్ కూడా రిప్రజెంటేషన్ లో 2 ఉంటది అని డైమెన్షనల్ వెక్టర్. చెప్తున్నాను అంతే. ఆ, ఉమ్, అది తీసుకున్న తర్వాత ఈ ఎంబడింగ్ మోడల్ ఏం చేస్తుంది అంటే సెమాటిక్ సెర్చ్ చేస్తుంది అనమాట. మనం తీసుకున్న ఆ వెక్టర్ మొత్తం స్టోరేజ్ అంతా మనం ఇచ్చిన యూజర్ ఇచ్చున్న ఎంబడింగ్ వెక్టర్ దగ్గరున్న మనకి ఇప్పుడు దీంట్లో ఏంటంటే రిట్రీవల్ అని ఒకటి ఉంటుంది అనమాట. రిట్రీవల్ అనేది కేజ్ఫుల్ 5 ఇస్తే మన సెమాటిక్ సెర్చ్ దగ్గరున్న మనకు కావాల్సిన యూజర్ ఇన్పుట్ దగ్గరున్న డేటా వెక్టర్స్ అనేవి ఒక 5 తీసుకుంటది అనమాట. అవి ఉమ్, ఎలా తీసుకుంటే కొసైన్ కొసైన్ యూస్ చేసుకొని ఆ యాంగిల్ బట్టి మనకు కావాల్సిన దగ్గరున్న వెక్టర్స్ అనేవి ఒక 5 తీసుకుంటది. అవన్నీ కొసైన్ ఆ 5 సిమిలారిటీ. వెక్టర్స్ అన్ని కొసైన్ కొసైన్ సిమిలారిటీ సిమిలారిటీ. బట్టి ఉమ్, ఓకే. ఉమ్, ఉమ్, తీసుకొని మనకు తీసుకున్న 5 వెక్టర్స్ అనేవి ఒక కాంటెక్స్ట్ కింద క్రియేట్ చేస్తది విత్ ఉమ్, యూజర్ ఇన్పుట్. ఉమ్, సారీ, యూజర్ ఇన్పుట్ కాకుండా జస్ట్ మన 5 వెక్టర్స్ కాంటెక్స్ట్ కింద క్రియేట్ అవుద్ది. ఉమ్, ఆ క్రియేట్ అయ్యి మన ఇచ్చిన యూజర్ ఇన్పుట్ కాంటెక్స్ట్ కలిపి ఎల్ఎల్ఎంకి వెళ్తుంది అనమాట. ఉమ్.
ఎల్ఎల్ఎంకి వెళ్ళిన తర్వాత ఆ కాంటెక్స్ట్ బట్టి మన ఇచ్చిన యూజర్ ఇన్పుట్ ఒక అవుట్పుట్ అనేది జనరేట్ చేసి ఒక రెస్పాన్స్ మనకి ఇస్తుంది అనమాట. అది రైట్, ఏమైనా తప్పు పర్ఫెక్ట్. చెప్పనా? ఇప్పుడు లేదు, పర్ఫెక్ట్గా ఉంది, చెప్పు. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఒక క్వశ్చన్. ఇప్పుడు ఈ ఎంబెడింగ్ మోడల్ ఉంది, ఇక్కడ ఒక ఎంబెడింగ్ మోడల్ ఉంది కదా మధు, నువ్వు కూడానా? ఇప్పుడు ఈ రెండు ఎంబెడింగ్ మోడల్స్ సేమ్ అవ్వాలా, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ యూస్ చేసుకోవచ్చా? సేమ్ ఇప్పుడు అవ్వాలి, నేను ఎందుకంటే మ్మ్. సేమ్ సేమ్ అయితే సేమ్ ఒకే వెక్టర్ వస్తుంది కాబట్టి. మళ్ళీ సెమాటిక్ సెర్చ్ చేస్తాం కాబట్టి సేమ్ అయితేనే బెటర్. లేకపోతే సేమ్ డిఫరెంట్ అయితే మోడల్లో బెటరా, స్టోర్ లేకపోతే సేమే ఉండాలా? సేమే ఉండాలి. ఎందుకు? లేకపోతే డిఫరెంట్ లొకేషన్లో స్టోర్ అవుతాయి కదా, యూజర్ అనేవి డిఫరెంట్ వెక్టర్లో స్టోర్ అవుతాయి. ఇది మనం ఇచ్చిన చంక్స్ అనేది డిఫరెంట్ దాంట్లో స్టోర్ అవుతాయి. రెండు ఓవర్లాప్ చేయడానికి సెమాటిక్ సెర్చ్ అనేది కుదరదు అనమాట. రైట్, పర్ఫెక్ట్. మీకు ఇది క్లియర్గా అర్థమైనట్టే. ఇప్పుడు మనం టూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది డెవలప్ చేయాలంటే ఏ టూల్స్ రావాలనేది. ఓకే. ఓకేనా? ఇప్పుడు ఈ డాక్యుమెంట్ చంకింగ్ ఉంది కదా, ఈ డాక్యుమెంట్ చంకింగ్ చేయడానికి లాంగ్ చైన్ యూజ్ చేస్తూ ఉన్నట్టు. లాంగ్ చైన్లో పై పీడిఎఫ్ లోడర్ అని, పై మ్యూ పీడిఎఫ్ అని, అలా కొన్ని కొన్ని ఉంటాయి అనమాట లాంగ్ చైన్లోనే. ఓకేనా? లాంగ్ చైన్ అనేది ఒక ఫ్రేమ్వర్క్. లాంగ్ చైన్ యూజ్ చేస్తాం. ఓకేనా, అర్థమైందా? ఎంబెడింగ్ మోడల్ ఏది? టైటాన్స్ అవి యూజ్ చేస్తాం. అమెజాన్ టైటాన్స్ కానీ, ఇప్పుడు చూపించాను కదా. నెక్స్ట్ టెక్స్ట్ ఎంబెడింగ్స్, ఓపెన్ ఏఐ నుంచి టెక్స్ట్ ఎంబెడింగ్ మోడల్స్ అవి ఉంటాయి. మీరు జస్ట్ సెర్చ్ చేస్తే ఎంబెడింగ్ మోడల్స్ ఏంటి ఏంటి అని మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఎంబెడింగ్ మోడల్ అంటే ఏంటి తెలుసు కాబట్టి దాన్ని డెప్త్గా సెర్చ్ చేయొచ్చు. ఈ వెక్టార్ స్టోర్ అంటే ఏంటంటే, ఎంబెడింగ్ మోడల్ వెక్టార్స్ అన్ని స్టోర్ చేయడం అనమాట. ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాబేసెస్ ఏవేవి అవి. స్ట్రక్చర్, అన్స్ట్రక్చర్, వెక్టర్. వెక్టార్ డేటాబేస్ అని మాట్లాడుకున్నాం కదా. ఉమ్. అదే ఇది. ఆ వెక్టార్ డిబి ఇది ఎందుకు వెక్టార్స్ని ఎఫిషియెంట్గా స్టోర్ చేసి సెమాంటిక్ సర్చ్ బై డిఫాల్ట్గా చేసేస్తుంది అనమాట. అదేంటనేది నేను చెప్తాను మీకు. ఓకేనా? అదేంటో మీకు క్లియర్గా ఇప్పుడు నీకు వెక్టార్ స్టోర్తో అడ్వాంటేజ్ ఏంటి, హౌ వెక్టార్ స్టోర్ విల్ యాక్చువల్లీ క్యాలిక్యులేట్ ద సిమిలారిటీ సర్చ్ బిట్వీన్ డిఫరెంట్ వెక్టార్స్ అనేది. సిమిలారిటీ సర్చ్ బై డిఫాల్ట్గా క్యాలిక్యులేట్ చేసి ఉంచేస్తుంది అనమాట ఈ వెక్టార్ స్టోర్. యాజ్ అండ్ వెన్ ఒక వెక్టార్ ఎంటర్ అవ్వగానే వెక్టార్ స్టోర్లోకి అది సెమాంటిక్ సర్చ్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేస్తుంది ప్రతి వెక్టార్కి. అదేంటో నేను చెప్తాను ఇప్పుడు. ఈ వెక్టార్ స్టోర్ అనేది బేసిక్ ఎక్కువ యూజ్ చేసేది పైన్ కోన్ యూజ్ చేస్తాం. ఓకేనా? పైన్ కోన్ డీబీ అర్థమైందా? ప్రొడక్షన్ గ్రేడ్ సిస్టమ్స్లో పైన్ కోన్ డీబీఏ యూజ్ చేస్తాం. పైన్ కోన్ డీబీ అనేది ఒక వెక్టార్ డీబీ అనమాట. అర్థమైందా? ఎల్ఎల్ఎమ్స్ మనం ఏది యూజ్ చేయొచ్చు? ఏదో చాట్ జీపీటీ 5. చాట్ జీపీటీ అనేది అసలు జీపీటీ అంతే. అదే జీపీటీ ఓపెన్ ఏఐ జీపీటీ, అమెజాన్ టైటాన్స్, జెమినై ఇంకేమున్నాయి ఎల్ఎల్ఎమ్స్? జెమినై, నోవా, నోవా. ఎవరిది నోవా? అమెజాన్. ఇంకా ఎంతో ఎంతో పాటిస్తే పేరు మర్చిపోయాను. ఆంథ్రోపిక్. ఆంథ్రోపిక్. ఆంథ్రోపిక్ క్లౌడ్ కదా. ఓకే. ఇప్పుడు నేను ఈ వెక్టార్ స్టోర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా సిమిలారిటీ సెర్చ్ అంటే ఏంటి అనేది. బట్ బిఫోర్ దట్, ఇంతవరకు మనం ఏమేమి చదువుకున్నాం? ఫస్ట్ డే నుంచి ఇప్పటివరకు 3 సెషన్స్ మాట్లాడుకున్నాం కదా. ఏవేవి చేసాం ఇంతవరకు?